బాధలు కూడా వస్తాయి. ఎలా ఉంటదంటే తాటి చెట్టున ఆహ్, మూలిగే నక్కపై తాటికాయ పడినట్టు ఉంటదంటారు కదా! అలాగా మీరేదో ఇబ్బందులతో బాధపడుతుంటే మీ మీద తాటికాయ పడ్డదనుకోండి ఎలా ఉంటది? అలా ఉంటదనమాట. సో, కాబట్టి బాధపడితే ఇంకా బాధపడే అవకాశం వస్తుందని మనకు బైబిల్ అయితే బాధపడొద్దంటుంది. అలాగే బైబిల్ కూడా లోకానుసారమైన దుఃఖం మరణం. అంటే ఎలా అంటే బీపీ, షుగర్ ఇవన్నీ వచ్చి అవయవాలు పాడైపోయి, ఆరోగ్యం పాడైపోయి మరణానికి చేరువయ్యే అవకాశం వస్తుంది. సో, కాబట్టి మనకి డాక్టర్స్ కూడా అదే చెప్తున్నారు ఎక్కువ శాతం. మీరిప్పుడు ఎవ్వరు హాస్పిటల్‌కెళ్ళినా మనకొక మిషన్ పెట్టేస్తున్నారు బీపీ చెకింగ్ మిషన్. ఎందుకు ఇది కామన్ పరీక్ష అయిపోయిందండి అది. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరిలో కూడా బీపీ ఉంటుంది. ఇంకొంతమందిలో అయితే ఎక్కువగా షుగర్ కూడా ఉంటుంది. సో, కాబట్టి చింతించొద్దని బైబిల్ చెప్పింది. అలాగే చింతించడం వల్ల ఏంటో కూడా మనకు రిజల్ట్ అనేది సమాజంలో కనిపిస్తుంది. మనకి ఎంతమంది చెప్పినా కూడా మనకు అర్థం కాకపోతే అది మన దౌర్భాగ్యం. అంటే అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎప్పుడు కూడానండి మనం పరిస్థితిని అనుభవిస్తేనే గానీ మనకు తెలీదు. బీపీ వస్తే గానీ దానివలన మనం ఎదుర్కొనే పరిస్థితులు ఏంటనేవి మనకు తెలీదు. షుగర్ వస్తే గానీ షుగర్ వల్ల వచ్చే ఇబ్బందులేంటో మనకి తెలీదు. రాకముందు మనకు చాలామంది చెప్తారు. మనం కూడా చూస్తాం. కానీ మనం దాన్ని అర్థం చేసుకోము. బాధపడిన తర్వాత, బాధొచ్చిన తర్వాత దాని గురించి ఆలోచించడం వలన ఎవరు ఏం చేయలేరు. బాధ రాకమునుపే బాధ కోసం ముందే ప్రిపేర్ అయితే రాకుండా చేసుకునే అవకాశం ఉంటది. ఒకవేళ దాన్ని కొంచెం వెనక్కెట్టుకునే అవకాశం ఉంటది. నాకు 35లోనో ఏజ్ 32లోనో బీపీ వచ్చింది. ఎందుకొచ్చిందో నాకు తెలీదు. నాకు బీపీ వచ్చిందని గాని నేను ఆశ్చర్యపోయాను. నాకేదో కళ్ళు తిరుగుతున్నట్టుగా కొంచెం ఏదో ఉంటే నేను అనుకున్నాను ఏంటి ఇలా ఉందేంటి అనుకున్నాను. మనం చాలా బలవంతులం అనుకుంటాం కదండీ! సో, హాస్పిటల్‌కెళ్తే చెక్ చేస్తే బీపీ టాబ్లెట్ రాసినా కూడా తగ్గలేదు ఆ డాక్టర్. నాకెందుకు వచ్చిందని నేను అనుకున్నానంటే వయసు రీత్యా కావచ్చు, లేదా మనం తినే ఫుడ్ రీత్యా కావచ్చు. అప్పుడు డ్యూటీకెళ్ళేటప్పుడు ఎక్కువగా నిద్ర ఉండేది కాదు. సో, నిద్ర లేకపోయినా కూడా నేను వర్క్ చేసేటప్పుడు ఎక్కువగా నైట్ టైం మనం వర్క్ చేయాల్సొచ్చేది. ఇంకా వయసు ప్లస్ ఫుడ్డు ప్లస్ ఈ మనం ఏవి శారీరక శ్రమ అంటే మార్నింగ్ టైం వాకింగ్ చేయడం ఇలాంటివి ఏమి లేదు. అంటే వర్క్‌లో పని ఎక్కువగానే ఉంటది. కానీ ఏదేమైనప్పటికి బీపీ వచ్చేసింది. అప్పుడు డాక్టర్ గారు మా నాన్నగారే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. నేను ఒక డాక్టర్ దగ్గరికెళ్ళాను నా ఇండివిడ్యువల్‌గా. వెళ్తే ఆయన రాసినా కూడా తగ్గలేదు. అయ్యబాబోయ్! ఏటి 160 స్టార్టింగ్ టైంలో నాకు ఎంత ఉందనుకుంటున్నారు? 160 ఇదేంటని భయపడిపోయాను. ఇదేంటి ఇంత బీపీ ఏటనుకున్నాను. తర్వాత ఒక వారం రోజులు టాబ్లెట్లు వాడినా తగ్గలేదు. సో, అప్పుడు ఇంకొక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. సన్యాసరావు గారని ఆయన దగ్గరికి. మా నాన్నగారు హార్ట్ పేషెంట్‌గా ఉన్నప్పటి నుంచి ఆయన దగ్గర చూపించుకుంటున్నారు. చూపించుకుంటే మీకు ఏవైనా తినాలనిపించినప్పుడు స్పైసీ గాని, ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా బిర్యానీలు ఎక్కువ తింటారు. తినాలనిపించినప్పుడు మీరేం చేస్తారంటే 1, 2, 3 ముక్కల కంటే ఎక్కువ తినకండి. చాలా తక్కువ తినండి అని అన్నాడాయన. తర్వాత పెరుగన్నం తిన్నప్పుడు సాల్ట్ లేకుండా తినండి. అంటే బీపీకి సాల్ట్ ఎక్కువ వాడకూడదు కాబట్టి ఇలా అలవాటు చేసుకోండి అని చెప్పాడాయన. సో, నేనది పాటించాను. ఆయన ఇంకా పవర్ తక్కువ రాశారు. ప్లస్ వెంటనే తగ్గిపోయింది నాకు. చాలా కంట్రోల్‌లోకొచ్చింది. ఎందుకంటే బీపీకి అనుబంధంగా కొలెస్ట్రాల్ కూడా ఉంటదట. సో, బీపీ టాబ్లెట్ వాడినప్పుడు దానికి అనుబంధంగా కొలెస్ట్రాల్ కూడా వాడాలి. నాకు ఆయన బీపీ టాబ్లెట్‌కి కొలెస్ట్రాల్ టాబ్లెట్ రాయలేదు. ఈయన కొలెస్ట్రాల్ టాబ్లెట్ రాసాడు. సో, అనుభవం లేకుండా ఎందుకంటే తాత్కాలికంగా వచ్చిందేమో చూద్దామని ఆయన అనుకున్నాడు. నేను నెక్స్ట్ టైమ్ వెళ్ళలేదనుకోండి అక్కడికి. సెకండ్ టైమ్ ఈయన దగ్గరికెళ్ళాను. అప్పటి నుంచి బీపీ తగ్గింది. ఆయన అన్న మాట ఏంటంటే, "మీ ఫాదర్‌కి హార్ట్ సంబంధమైన కంప్లెయింట్స్ ఉన్నాయి కాబట్టి, హార్ట్ సంబంధమైన కంప్లెయింట్స్ అనేవి జన్యుపరమైనవి. మీరు తప్పనిసరి ప్రతిరోజు వాకింగ్ చేయండి. ఒక అరగంట సేపు" అని ఆయన అన్నారు. ఎందుకంటే దాన్ని మనం రాకుండా చేయలేం గానీ, కొంచెం వాయిదా వేసుకోవచ్చు. ఒక 5, 10 సంవత్సరాలు మీరు వెనక్కి నెట్టొచ్చు అని అన్నారు. మా నాన్నగారికి సుమారు 40, 35 ఆ ఏజ్‌లో బైపాస్ సర్జరీ జరిగింది. అంటే ఆయన ఫుడ్ అలవాట్లు, ఆయన లైఫ్ స్టైల్ ఏంటో మనకు తెలీదనుకోండి. ఎక్కువ శాతం జన్యుపరంగానే వస్తదని మనం చెప్పలేము. కొన్ని కొన్ని మార్పులనేవి ఎందుకు సంభవిస్తాయంటే,
మెయిన్ ఫుడ్, మన లైఫ్ స్టైల్. సో వెంటనే నేను అప్పుడు విన్నాను. నడ్డవేటని అనుకున్నాను నేను. నడవడం అంటే ఏం నడుస్తామండి మనం అసలు అని అనుకుంటా అప్పుడు నడక ప్రారంభించాను. చివరికి నడకని పరుగని ఇలా చేసి మొత్తం మీద బీపీ ట్యాబ్లెట్ ఇప్పుడు ఎక్కువగా వాడట్లేదు. వాడకపోయినా నాకు భయం. ఎందుకంటే ఎప్పుడది వచ్చేసిందో మనకు తెలియదు కదండి. ఏమంటే మనకు ఆల్రెడీ బీపీ ఉందనుకోండి, ఆర్గన్స్ పాడవుతాయి ఏ ఒకటి. కొంతమంది అలాగే ఒక ఆయన పాస్టర్ గారు అని నాని అని ఆయన 10 రోజులు ట్యాబ్లెట్స్ వేసుకోలేదట. బ్రెయిన్ స్ట్రోక్ ఏదో వచ్చింది, కోమలకి వెళ్ళిపోయారు. ఇంకా ఆయన్ని బతికించడం చాలా కష్టం అని చెప్పేసి హైదరాబాద్ కానీ ఎక్కడికైనా తీసుకెళ్ళినా అన్నారట, చనిపోయారు ఆయన. చూసారా, మనం అనుకుంటాం అంటే బీపీ ఎక్కువైనా బ్రెయిన్కి సంబంధించి ఏమైనా ఎఫెక్ట్ అయితే పక్షవాతం వచ్చేస్తుందండి. కాబట్టి బాగున్నప్పుడే మనం కొన్ని జాగ్రత్తల్ని తీసుకుంటే, అదే ఆయుష్ ఉంటేనండి ఇదంతా కూడా. ఆయుష్ ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం. ఇప్పుడు చిన్నపిల్లోడు 90 సంవత్సరాలు 60 సంవత్సరాలు బతుకుతున్నాడు అనుకుందాం, మధ్యలో వాడికి నచ్చినట్టుగా తినేసాడు అనుకోండి, మోషన్స్ కానీ విరోచనాలు కానీ కడుపు నొప్పి కానీ ఎవరు భరించాలి? ఆయుష్ ఉంది, పెయిన్ ఎవరు అనిపిస్తున్నారు? మనం అనిపిస్తున్నాం. అదే తిన్నప్పుడే తక్కువ తింటే పెయిన్ అనిపించే అవకాశం ఉందా? సో మన చేతుల్లో ఉన్నది ఏంటంటే ఆయుష్ మన చేతిలో లేదు. కానీ ఆరోగ్యంగా ఉండాలా అనారోగ్యంగా ఉండాలా అనేది ఎవరి చేతిలో ఉంది? ఆరోగ్యంగా ఉన్న అనారోగ్యంగా ఉన్న చచ్చిపోవచ్చు. లేకపోతే అనారోగ్యంతో పాటు కొంతమంది ఇన్ని సంవత్సరాలు బతికేసిన వాళ్ళు ఉన్నారు. నేను అనుకున్నాను నాకు గ్యాస్ పెయిన్ ఇవన్నీ కూడా నాకు వచ్చాయి. అంటే ఒకసారి బ్యాక్ పెయిన్ వచ్చిందనమాట అండి, వర్క్ చేసేటప్పుడు నడువు పట్టింది. అప్పుడు వెళ్తే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే అతను ఏం చేశాడంటే మొత్తం పొద్దుట సాయంకాలం ఇంజక్షన్లు పొడిచేసాడు. సో పెయిన్ కిల్లర్స్ వాడితే ఆటోమేటిక్గా గ్యాస్ పెయిన్ అనేది వస్తుంది. ఇంకా గ్యాస్ పెయిన్ వచ్చింది అనుకోండి, మీకు హార్ట్ పెయిన్ వస్తుందో గ్యాస్ పెయిన్ వస్తుందో తెలియదు. ఇంక రోజు పెయిన్ వస్తూనే ఉంటుంది. ఇంకా ప్రతి రాత్రి ఇంకా మనకు అయిపోయినట్టే, ఎప్పుడు పోతామో అనిపిస్తుంటుంది. కానీ నేను అనుకున్నాను, మా పెద్దనాన్నగారని ఒక ఆయన ఉండేవారు, మా పెద్దనాన్నగారు ఒక ఆయన ఎప్పటి నుంచో గ్యాస్ పెయిన్ అనేవారు. ఆయన కూడా 80 సంవత్సరాలు ఎంతో బతికారు. నా చిన్నప్పటి నుంచి గ్యాస్ పెయిన్ అనేవారు. సో కాబట్టి ఆ పెయిన్ అనుభవిస్తూ కూడా బతకొచ్చు, చెప్పలేము. ఆయుష్ ఉంటే పెయిన్తో మనం అలా బ్రతికేస్తాం. సో కాబట్టి ఇక్కడ పెయిన్ అనుభవించాలా అనుభవించకూడదు అనేది మనకి అవకాశం ఉంది. మనం తినే తిండిని బట్టి. ఎక్కువ తింటే కడుపులో మంట వస్తుంది, తక్కువ తిన్నవాడికి ఏముంటుందండి? ఏముండదు కదా, ఏముండదు, పెద్ద ప్రాబ్లం ఉండదు. కాబట్టి డాక్టర్స్ మనకి ఇలా హెచ్చరిస్తున్నారు. ఏదైనా మనం అనుభవించిన తర్వాతే మనకు అర్థమవుతుంది, అనుభవించక ముందు అర్థం కాదు. ఎక్కువ శాతం నేనైతే మాత్రం చాలా కష్టపడి ఏదోలా మొత్తం మీద ఈ బీపీ అన్నీ కూడా చాలా వరకు, కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా అసలు మెడిసిన్ లేకుండానే చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేశాను. ఇప్పుడు యాక్చువల్గా అవన్నీ మెడిసిన్స్ ఏమి వాడను నేను. ఏదో భయంతో అప్పుడప్పుడు వారానికి ఒకసారి అప్పుడప్పుడు వేసుకుంటుంటాను. సో కాబట్టి మనకి మన చేతుల్లో ఇచ్చిన దాన్ని దేవుడు మన చేతులారా మనం పాడు చేసుకోకూడదు. ఇంకా దేవుని చేతిలో ఉన్నది మనం ఏమీ చేయలేము. మన చేతుల్లో ఉన్నదాన్ని కూడా మనం కంట్రోల్గా మనం చేసుకోకపోతే మా బాధలను మనమే కొని తెచ్చుకున్నట్టు. కాబట్టి ఎప్పుడు కూడా ఏది కూడా బాధ అనుభవించేంత వరకు తెచ్చుకుంటే దాని వలన జరగవలసిన ఎఫెక్ట్ ఏదో ఒకటి జరుగుతుంది. ఇప్పుడు చూడండి, నాకు లేకపోయినా నేను బాధపడుతున్నాను లేదా భయపడుతున్నానా? అది ఇప్పుడు పెరిగిపోతుంది. వేసుకోకపోయినా భయమే, వేసుకున్నా భయమే. మీరు ఎక్కువ బీపీ ట్యాబ్లెట్స్ అలాంటివి వాడారనుకోండి, మీ బాడీలో ఇమ్యూనిటీ ఎక్కువ లేదనుకోండి, రోగనిరోధక శక్తి, దాన్ని బట్టి కూడా మీ కిడ్నీలు పోతాయి. తెలుసా మీకు? ఈ ట్యాబ్లెట్స్ వలన కిడ్నీలు కూడా ఎఫెక్ట్ అవుతాయి. కానీ కొంతమందికి ఎఫెక్ట్ అవ్వవు, ఎందుకంటే వాళ్ళకి రోగనిరోధక శక్తి ఉంది, బాడీలో స్టామినా ఉంది, తట్టుకుంటుంది. ఆ ట్యాబ్లెట్స్ పవర్ అంతా కూడా సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా తట్టుకుంటున్నాయి కాబట్టి ఏం అవ్వదు. సో కాబట్టి మా అందరిలాగే అందరికీ ఉంటుందని మనం అనుకోకూడదు. ఎవరి బాడీ వాళ్ళది. ఎందుకంటే మెయిన్ ఏంటంటే ఎవరి బాడీకి వాళ్ళే డాక్టర్, ఎవరి బాడీకి వాళ్ళే సైంటిస్ట్. మన బాడీ మీద మనమే పరిశీలన చేసుకోవాలి. మన బాడీ ఏం తింటే ఎలా రియాక్ట్ అవుతుంది, మనం ఎలా ఉంటే మన ఆరోగ్యం బాగుంది, మనం మానసికంగా మనం ఎప్పుడు ఎలా ఉంటున్నాం అనేది మన బాడీని మనమే పరిశీలన చేసుకోవాలని కొంతమంది చెప్తుంటారండి.
సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే శారీరకంగా వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఫేస్ చేస్తున్నాం. అవన్నీ కూడా మనల్ని మానసికంగా కూడా కృంగదీస్తాయి. కానీ అలాగే మానసికంగా కూడా దేవుడు ముందే రాకముందే మనల్ని హెచ్చరించడం అనేది మనం చూస్తాం. ఎందుకు బైబిల్ ఎందుకు మనకి ఇలా చెప్పింది? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ బైబిల్ అండి వ్యాకులపడమన్నా దుఃఖపడమన్నా ఏ విషయంలోనంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఇప్పుడు మంచి విషయాల్లో మనం బాధపడుతున్నాం అనుకోండి, ఆసక్తి గలవారు అనుకుందాం. అప్పుడు మనకేమో దైవ చిత్తానుసారమైన దుఃఖమట మనకేం చేస్తాయట? రక్షణార్థమైన మారు మనసు, జీవం అట. సో అప్పుడు మీరు దైవ చిత్తానుసారంగా దుఃఖించే వాళ్ళు అయితే మీకు బీపీలు, షుగర్లు రావు. అంటే లోక చిత్తానుసారమైన దుఃఖం, వర్రి, టెన్షన్స్ అనే బీపీకి, ఈ షుగర్లకి అవే వాళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు లాంటి వాళ్ళు, కవల పిల్లలు లాంటి వాళ్ళు. ఇది వచ్చిన తర్వాత అది వస్తుందట. దీన్ని మనం కంట్రోల్గా చేసుకోకపోతే అది వస్తుంది. కొంతమందికి అటు ఇటు ఏదో ఒకటి ముందు రావచ్చు అనుకోండి, అది అబ్నార్మల్. అయితే దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏంటనుకుంటున్నారు? రక్షణార్థమైన మారు మనసు, జీవం. సో కాబట్టి అదే దైవ చిత్తానుసారమైన వీటి కోసం మనం బాధపడుతున్నామా? వాక్య విషయంలో మనం సరిగా ఉండలేకపోతున్నాం, వాక్యం చదవలేకపోతున్నాం, మనం సరిగా నడవలేకపోతున్నాం అని మనం బాధపడుతున్నాం అనుకోండి, ఫీల్ అవుతున్నాం అనుకోండి, మనసు ఏమైపోద్దో తెలుసా? తేలికైపోద్దండి. అప్పుడు మీరు దైవ చిత్తానుసారమైన దుఃఖం లేదా దేవుడికి ఏడుతూ మీ ప్రాబ్లమ్స్ని చెప్పేసుకున్నారు అనుకోండి, అప్పుడు మనసు ఏమవుతుందంటే తేలికైపోద్ది. సో అప్పుడు ఆ విధంగా చూస్తే బీపీ ఉండదు, టెన్షన్ ఉండదు కదండి. మరి బీపీ తగ్గుతుంది. సో కాబట్టి అంటే వాస్తవంగా చూస్తే అంటే మనం ఎలా ఆలోచిస్తే అలా అర్థం చేసుకోవచ్చు ఆ మాటని. ఇంకా మనం ఆలోచిస్తే మనకి నిత్య జీవం అని ఒక జీవాన్ని మనం పొందుకోగలుగుతాం. అంటే నిత్యత్వంలోనికి మనం వెళ్ళగలుగుతాం దైవ చిత్తానుసారమైన దుఃఖం వల్ల. లోక చిత్తానుసారమైన దుఃఖం వల్ల ఆరోగ్యం పాడైపోయి మరణానికి చేరువైపోయి మన జీవితం ముందే ముగిసిపోద్ది. అంటే లేటుగా వెళ్ళి నరకానికి వెళ్ళే వాళ్ళను ముందే వెళ్ళిపోతాం. అంటే కొంచెం అడ్వాన్స్డ్గా కాలాల్సి వస్తుంది. ఇప్పుడు భూమి మీద ఉన్నంత కాలం ఖాళీ అవకాశం ఉందా? 60 సంవత్సరాలు బతికి నరకానికి వెళ్ళడానికి 30 సంవత్సరాలు బతికి నరకానికి వెళ్ళడానికి తేడా లేదా? 30 సంవత్సరాలు అడ్వాన్స్డ్గా బాధ అనిపిస్తాడు. లేదు ఇంక ఈ 30 సంవత్సరాల్లో కనీసం బుద్ధి మారిలా ఉంటే మారడానికి కూడా అవకాశం ఉంటుంది కదా, ఇలా ఆలోచించిన. సో ఏదేమైనా బ్రతకాలి, సరిగా బ్రతకడం నేర్చుకోవాలి. సో కాబట్టి ఏం చెప్తున్నాడు చూడండి, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. అంటే ఇవన్నీ కూడా దైవ చిత్తానుసారంగా ఉండండి అని చెప్తున్నాడు. ఎందుకని అంటే ఒకవేళ దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసు కలుగ చేస్తుందంటే ఇవన్నీ మనం ఓకే ఉండాలి. అయితే ఇంకా మీకు సంతోషం ఉందా అయినా ఏడండి, మీకు దుఃఖం ఉందా అయినా ఏడండి అన్నట్టుగా చెప్తున్నాడు. చూడండి ఇక్కడ ఆయన ఉద్దేశం ముందు అలా చెప్పేసి కింద మాటలు మాట్లాడడం జరుగుతుంది. ఏమని అంటే చూడండి ఏమంటున్నాడండి ఆయన 4:9 వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందం చింతకును మార్చుకునుడి. అంటే ఇక్కడ మీ నవ్వుని ఏం చేయమంటున్నాడు ఆయన? దుఃఖపడండి. మీ నవ్వు అంటే అది దేవుడిచ్చిన నవ్వు కాదనమాట. ఇప్పుడు రక్షణ సంబంధించిన రక్షణానందం అని బైబిల్ చెప్తుంది. అంటే దేవుడిచ్చిన ఆనందం. సో ఆ విధంగా మనం ఆనందించవచ్చు. అయితే ఇక్కడ మీ నవ్వు అంటే అర్థం ఏంటంటే మనం లోక సంబంధంగా మనకి నవ్వు వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయమంటాడు ఆయన? మీ నవ్వు దుఃఖముకును మీ ఆనందమును చింతకును మార్చుకోండి, ట్రాన్స్ఫర్ చేయండి దాన్ని. నవ్వాల్సిన టైంలో ఏడవండి అంటున్నాడు ఆయన. ఆనందించాల్సిన టైంలో కూడా చింతండి. నవ్వు అంటే పక్కపక్క నవ్వుతున్నాం అనుకోండి, దాన్ని నవ్వు అని తీసుకుంది ఇక్కడ మాటలను బట్టి. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఏడవాలన్నమాట. ఆనందం అంటే లోపల వస్తుంది కదండి. ఆనందం అంటే ఇంటర్నల్గా ఉండేది కూడా, ఇంటర్నల్గా కూడా ఉండొచ్చు. అయితే ఆనందంను చింత అంటే ఏంటి అనుకుంటే దుఃఖం అంటే బయటికి కనిపెడుతుంది, చింత అంటే
మనసులో ఉండేది. సో, కాబట్టి ఆనందాన్ని ఏం చేయమంటున్నాడు ఆయన? చింతకు మార్చుకోండి. అంటే మనసులో కూడా చింతించండి అన్నాడు. ఇది దీనివల్ల మంచిదే అంటే మంచిదే. ఇది మానసిక దృఢత్వం అనమాట. ఎందుకంటే కష్టాలు, ఇబ్బందులనేవి ఏదో ఒక టైంలో వచ్చేస్తాయి. చూడండి, ఎండాకాలం అంటే మనకి ఇబ్బందా? అంటే ఇబ్బందే ఒక విధంగా. అన్ని కాలాల కంటే మనం ప్రాబ్లమ్ ఎక్కువ ఫేస్ చేసేది ఏంటనుకుంటున్నారు? ఎక్కువ ప్రాబ్లంగా అనిపించేది మనకి వర్క్ పరంగా అయితే గనక ఎండాకాలం కావాలనుకుంటాం కానీ మనకి ఏ విధమైన పనులు లేవు, ఏం పని చేయ అవసరం లేదు, ఏం కష్టపడే అవసరం లేదు. ఏ కాలం బెటర్ అంటే శీతాకాలం బెటర్. ఎందుకంటే 24 అవర్స్ ఏసీ. శీతాకాలం అయితే తన్ను పెట్టి కాళ్ళు తన్ను పెట్టేట దుప్పట్లు లాగేసి పడుకోవచ్చు అంటారు. అంతేనమ్మా? అంతే కదా. సో అంటే నడుస్తున్న ఏసీ, ఎక్కడికి వెళ్తున్న ఏసీలా ఉంటుంది అనమాట. ఏసీ కాలం ఏంటంటే శీతాకాలం, అది బెటర్ అనుకుంటాం. కానీ వేసవకాలం ఎలా ఉంటుంది మనకి? చెమట, బయటికి వెళ్తే గాల్పు, లేదా ఒళ్ళంతా పొక్కులు వచ్చేస్తుంది. అలాగే మన జీవితానికి కూడానండి కష్టాలు, బాధలు అనేవి కామన్. కానీ అదే ఆనందం వచ్చినప్పుడు మనం ఆనందపడిపోయాం అనుకోండి, కష్టం వచ్చినప్పుడు ఏమైపోతాం? కృంగిపోతాం. ఆనందం వచ్చినప్పుడు ఇంకా నాన్న స్టాప్గా ఆనందిస్తాం అనుకోండి, ఏదో సునకానందం అన్నట్టు అంటారు. అలాగే కొంతమంది ఆనందం వస్తే ఎగిరి గొంతేసినట్టుగా ఆనందపడిపోతుంటారు. ఎక్కువ ఆనందపడకండి. ఆనంద విషయమైనా ఎక్కువ ఆనందపడకూడదు. నవ్వు విషయమైనా ఎక్కువ నవ్వకూడదు. ఆనంద విషయమైనా ఎక్కువ ఆనందపడిపోకూడదు. లిమిట్గా ఉండాలి. అంటే బైబిల్ ప్రకారంగా చూస్తే ఏడవాలి మరి. ఎందుకు అలా జరిగిందంటే మనం అతిగా ఆనందపడిపోయాం అనుకోండి, రేపు అన్న రోజున దుఃఖం వచ్చింది అనుకుందాం, కాసేపు మామూలుగా ఆలోచించండి మీరు. తట్టుకోగలవా? ఎప్పుడు రానోడికి ఏదో జబ్బు ఉందో తెలిసిందనుకోండి, ఎలా ఉంటుంది తెలుసా? ఎప్పుడు రాని బీపీ వచ్చిందనుకోండి, బీపీ అంటే వచ్చినోడికి ఏమీ కాదండి అసలు. మామూలు కొంతమంది పట్టించుకోరు, అంతగా పట్టించుకోరు. కానీ కొత్తగా వచ్చినప్పుడు ఎలా ఉంటుంది తెలుసా మనకి? మొత్తం భూమి అంతా మన మీద ఉన్నట్టు ఉంటుంది. అందరూ బాగానే ఉన్నారు, నేనే ఏమైపోయాను అనుకుంటాం మనం. నాకే ఏదో వింత సంభవించినట్టుగా ఉంటుంది. ఇంకా మనసంతా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? చాలా భారంగా, బరువుగా ఉంటుంది, భరించలేనట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఏంటంటే అయిపోయింది నా టైము. అర్థమైందండి? ఎందుకంటే నాకు అందరిలాగే ముసలోళ్ళకి, వయసు అయిపోయిన వాళ్ళకి వచ్చే జబ్బు నాకు వచ్చేసిందని మనసు ఎలా ఉంటుందో తెలుసా? చాలా కష్టంగా ఉంటుంది. బీపీ వచ్చిన తర్వాత తెలుస్తుంది మీకు. అదే ముందే నేను ఓహో నాకు 25, 30, 35 ఇప్పుడు ఈ మధ్యన అందరికీ వచ్చేస్తున్నాయి, నాకు కూడా వచ్చేసి అనుకోండి, అంత భారంగా ఉంటుందా? వచ్చింది క్యాజువల్గా, ఇంకా తప్పదు, సర్లే ఇంకేం చేస్తాం, వచ్చిన తర్వాత అనిపిస్తుంది. అంతే కదండి. మానవ జీవితం ఏంటంటే ఎంతోమందికి ఎన్నో రోగాలు అలా వస్తూ ఉంటే అలా మోసుకుంటూ క్యారీ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఏదో ఒక రోజు పుట్టుక్కుమని లోపల ఉన్న మాయాల పగిరి ప్రాణం చెట్టు త్వరలో చిన్న బర్రెల్లో చిలక ఉన్నట్టుగా ఈ మహావృక్షంలో లోపల ఉందో బర్రెని, అదే గుప్పిడంత ఉంటుంది, అది టపక్కన ఆగిపోద్ది కొట్టుకోడు. ఆ శబ్దం మనకు కూడా వినపడదండి, చెవుల దగ్గర ఎడితేనే కానీ వినపడదు, మనకే వినపడదు మన శబ్దం. అలాంటి శబ్దం ఒకరోజు ఆగిపోద్ది. అది శబ్దం చేయడం మరి ఆగిపోతే పోతాం. పోనివ్వండి, అంతవరకు మనం ఏం చేయాలి? మరి ప్రతిదానికి కృంగిపోకూడదంటే ముందే ఏం చేయాలి? ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు నీకు ఆనందం వచ్చినప్పుడే నువ్వు ఆనందపడకుండా, నీకు సంతోషం వచ్చినప్పుడు, నీకు నవ్వు వచ్చినప్పుడే నువ్వు నవ్వకుండా నార్మల్గా ఉన్నావు అనుకోండి, దుఃఖం వచ్చిన తర్వాత ఏం చేస్తుందండి? ఆనందానికే నువ్వు దుఃఖపడుతున్నావు, నీకు దుఃఖానికి ఏం చేస్తా? క్యాజువల్గా తీసుకుంటా, దుఃఖం అలవాటైపోద్ది. కొంతమందికి మనోచింత ఉంటుందట, కానీ అది అయినా నవ్వుతుంటారని ఉంది. అంటే ఏమైపోయిందో వ్యసనం అయిపోయిందని అంటాడు. అంటే అలవాటు అయిపోద్ది, ఇంకా బాధను పెద్దగా పట్టించుకోరట. అలా ఉండాలండి మనం, అది మంచిది. సో మార్చుకుని ఉండాలి. అదే తప్ప అక్కడ వాళ్ళు ఏంటంటే ఇంకా ఎలా ఉన్నాయి కాబట్టి నవ్వుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ నవ్వు అనేది ఉండకూడదు, అంతే. బైబిల్ ప్రకారంగా దుఃఖం అనేదే ఉండాలి. ఎప్పుడు కూడా
ఆనందం ఉన్నా కూడా మనసులో కొంచెం బాధ. ఎందుకంటే వెనకాల వచ్చేది ఏంటనుకుంటున్నారు? ఇప్పుడు శీతాకాలం అనుకుందాం మన బ్రతుకులోని. హాయిగా చట్టా పట్టాలేసుకొని తిరిగినట్టుగా విహరిస్తున్నది మనసు అనుకుందాం. ఒక రోజున ఎండాకాలం వస్తుంది. ఎవరికి? మనకే, ఊరందరికి కాదు. నీకే కష్టకాలం వస్తుంది. ఊరందరూ బాగానే ఉంటారు. అప్పుడు నువ్వేమనుకుంటావు? సుఖంగా విహరించావు. అప్పుడు బాధపడిపోతుంటావు, కంగారు అయిపోతుంటావు. అందరూ బాగానే ఉన్నారు, నేను ఇలాగైపోయినట్టు, నా బతుకు ఇలాగైపోయాను. వాళ్ళకి వచ్చే టైం వాళ్ళకి వస్తుంది, నీకు వచ్చే టైము నీకు వస్తుంది. ఎవరికి వచ్చే టైం వాళ్ళకి వస్తుంది. కాబట్టి ముందే మనం ప్రిపేర్ అయిపోయి ఉండాలి. ఎందుకంటే విషయం మాత్రం మామూలుది కాదు. భూమి మీద బ్రతుకు లైఫ్ లీడ్ చేయడం అనేది మామూలు విషయం కాదండి. ఆలోచిస్తే మన ముందు ఎంతోమంది పోయారు. మనం ఏదో లోకమాయలో అలా 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 పోతున్నాం కానీ మన ముందు వెనక మన ఫ్రెండ్స్, మన బంధువులు, మన ఇంట్లో వాళ్ళు ఎంతోమంది పోయారు. అలాగే మన అనుకునే మన వాళ్ళు కూడా పోతారు. మన ఫ్యామిలీలో భార్య భర్తలు పిల్లలు అనుకున్నామా? ముందు వెనక ఎవరో ఒకరు పోతూ ఉండాలి. పోతూ ఉంటే మనం సడన్గా మనకి ఏదన్నా జరిగింది అనుకోండి, మనం ఏమైపోతాం? బాధపడిపోతాం, కృంగిపోతాం. సో మన జీవితంలో ఏవైనా మనకి నచ్చనివి జరిగాయి అనుకోండి, మనం దాన్ని తట్టుకోలేం. మనం ఎక్స్పెక్ట్ చెయ్యింది జరిగింది అనుకోండి, అస్సలు తట్టుకోలేం. కానీ జరుగుతాయా జీవితాలు అంటే? జరుగుతాయి. కానీ మనం అది మర్చిపోయి బ్రతికేస్తున్నాం. వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఏమవుతుంది? కృంగిపోతున్నాం. కృంగిపోతే పోయినోడు ఎలాగో పోతారు, ఉన్నదేదో ఉంటుంది. మనం ఉండిపోయిన కృంగిపోయిన మన బతుకుని మనం ఏం చేసినట్టు? వృధా చేసుకుంటున్నట్టు. అలాగని కృంగిపోవద్దని హ్యాపీగా ఆనందించమని బైబిల్ చెప్పడం బైబిల్ ఉద్దేశం కాదు. కృంగిపోకూడదండి. మనం కూడా నార్మల్గా ఉండాలి. ఎంత నార్మల్గా ఉంటే అంత మంచిది. అలా ప్రతి విషయాన్ని క్యాజువల్గా తీసుకుని, మనం ప్రతి విషయాన్ని చాలా లెక్కలేనట్టుగా తీసుకుని దైవ చిత్తానుసారంగా ఆలోచిస్తూ ఉంటేనే దైవ చిత్తాన్ని మనం నెరవేర్చగలం. దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చగలం. అంతే తప్ప సంతోషాన్ని అనుభవిద్దాం, సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకుందాం, బాధ అయితే కృంగిపోదాం అనే ఆలోచనలో ఉంటే దేవుడి కోసం ఎప్పుడు ఆలోచిస్తా చెప్పండి? మనకు ఉంటే సంతోషం ఉంటుంది, లేకపోతే ఇబ్బందులు ఉంటాయి. ఈ రెండిట్లోని ఫేస్ చేద్దాం, నిదానంగా ఆలోచించుకుందాం, ఏంటి అని ఎంజాయ్ చేద్దాం, లేకపోతే బాధపడద్దాం, ఏడుద్దాం. ఏం చేస్తా, నా బ్రతుకు పోలేదంటే దేవుడి పని ఎప్పుడు చేస్తావు? సంతోషం ఉంటే వస్తారండి. పెళ్ళి ఉంటే మీరు సువార్తకు వస్తారా? ఏదైనా ఫంక్షన్ ఉందని మీ ఇంట్లో మీ బంధువులకి ఎక్కువ శాతం సువార్తకు వస్తారా? రావు. పోనీ మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా రోగం ఉంది, కష్టం ఉంది, ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు వస్తే వస్తాయంటే రారు. కొంతమంది కష్టాలు వచ్చినా రారండి బాబు. నిజంగా చెప్పుకోవాలంటే కష్టం వస్తేనే దేవుడి దగ్గరికి రావాలి కదండి. ఇంకా సంతోషం వచ్చినా రావాలి, ఎందుకంటే సంతోషం వచ్చిందని దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంటే ఎక్కువ సంతోషమైనా రారు, ఎక్కువ కష్టమైనా రాలేరు. ఎందుకంటే వచ్చింది కదండి, కాలు చేయ ఆటలేదు, మరి ఏం చేద్దాం? కానీ ఎప్పుడైనా దేవుడి దగ్గరికి అంటే దైవ సంబంధమైన కార్యక్రమాల్లో మనం ఎప్పుడు ఉండాలి. ఎందుకంటే మనం ఎంత భక్తి కలిగి ఉంటే అంత జీతం కదండి. మన అలయక మేలు చేస్తుమా తగిన కాలం ముందు పంట కోతుము. సో కాబట్టి మనం ఎప్పుడు దేవుని పని చేసేగలవారంగా ఉండాలంటే ఇది ఇలా ఉండాలి. ఎలా అంటే మన సంతోషాన్ని దుఃఖానికి, మన ఆనందాన్ని చింతకు మార్చుకోవాలి. అది మనం అలవాటు చేసుకోవాలి. తప్పనిసరి అలవాటు అయిపోద్ది. ముసలోడు అయిన తర్వాత అలవాటు అవుతుంది ఎవరికైనా. లోకంలో ఉన్న ముసలోడిని చూడంటాడు, అలాగే ఉంటాడు. ఎక్కువ సంతోషపడిపోడు, ఎక్కువ బాధపడిపోడు. ఎంతమంది చచ్చిపోయినా అలా ఉంటాడు. బాగా ముసలోళ్ళు చూడండి మీరు. ఎక్కువ ఆనందం వచ్చి మీరు పలావులకు ఎలా అనుకున్నాడు, మొక్కలో ఏం నవ్వు ఉంటుంది, మామూలుగా ఉంటాడు. కానీ అదే నిబ్రత ఎప్పుడు రావాలో తెలుసా? ముందు ఉండాలి. ముందుంటే దేవుడు పని చేయగలం. తెలుసా మీకు? ఒకసారి చూద్దాం, చూడండి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. ఆకాశము క్రింద జరుగునది అంతటని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనసు నిలిపి తిని నిలబడాలి. అప్పుడు చూడండి, రోడ్డు మీద వెళ్తుంటుంటే వాహనాల వెనకాల ఏమని రాస్తారంటే నిదానమే
ప్రధానం. ఎందుకంటే మన వెనకాలోడు కంగారు పడిపోయాడు అనుకోండి, ప్రమాదం ఎవరికి జరుగుతుంది? వాడికి జరుగుతుంది, మనకి జరుగుతుంది. వాడు మనల్ని ఓవర్‌టేక్ చేసేస్తున్నాడు, ఇటు అటు చేసేస్తున్నాడు అనుకోండి. మనం కంగారు అటు ఇటు అవుతుంటాం కదా మనం కూడాను. అప్పుడు కంగారు అవుతుందని కొంతమంది తెలుగు ఏమని ఆలోచిస్తారంటే, ప్రభుత్వ నిబంధన అనుకుంటున్నది నిదానమే ప్రధానం అని రాస్తారు. ఇప్పుడు నన్ను చూసి ఏడవకరా, ఈ ఆటో వాళ్ళు ఈ ఏడిసే బ్యాచ్ ఎక్కువైపోయి నన్ను చూసి ఏడవకరా, అప్పు చేసుకున్నాను బ్రదరు. ఏం బోర్డులు ఆడుతున్నారండి వీళ్ళు. నువ్వు అప్పు చేసుకోనమంటే ఏం చేయమంటావు? గుద్దకుండా ఉండమంటావా? అతలాడు మూర్ఖుడు అనుకోండి, నువ్వు అప్పు చేస్తే ఏంటి? చేస్తే ఏంటి? నిదానమే. పోనీ ఆ చీమలు చూసి గుర్తు తెచ్చుకుందాం అని ఇలాంటి మాటలు రాయట్లేదు ఎవరు కూడా. వీళ్ళకి నచ్చిన కొటేషన్లు పెట్టుకుంటున్నారండి, రకరకాల కొటేషన్లు ఆటో వాళ్ళు. సరేనండి, నిదానమే ప్రధానం అన్నారు చూసారా? అలాగే ప్రతి దాన్ని కూడా మనం ఏం చేయాలంటే మనసు నిలపాలి. సంతోషిస్తున్నాం అనుకోండి, ఈ సంతోషం ఎంతసేపు ఉంటుంది? ఒక రోజు ఉంటుందా? ఒక గంట ఉంటుందా? ఆలోచించండి. ఏదైనా టీవీ కొన్నారనుకోండి, మన వాళ్ళకి ఏముంటుంది? టీవీ కొన్నాను, పెద్ద టీవీ కొన్నాను, సంతోషం ఉంటుందా ఉండదు చెప్పండి? ఫ్రిడ్జ్ కొన్నాం, లేకపోతే ఏ కొత్త బట్టలు కొనుక్కున్నాం, ఆ బట్టలు వేసుకున్నంత వరకు నీ మనసు ఎలా ఉంటుంది? ఉంటుంది. ఇంట్లో పలావ్ వండేస్తున్నారు, ఏవో గారెలు వండేస్తున్నారు, ఏవో సంథింగ్ ఏవో జరుగుతుంది, సంతోషం ఉంటుంది తినడానికి? ఎంతసేపు ఉంటుందని నిదానంగా ఆలోచించండి. నిదానంగా ఏ పని అయినా సరే నిదానంగా మనసు నిలబెట్టండి. దీనివల్ల లాభం ఏంటి, ఇది ఎంతసేపు ఉంటుందని ఆలోచించండి. అప్పుడు ఏమవుతుందో తెలిసే సంతోషం గాలి తీసిన బుడగలా అయిపోద్ది. ఇలా ఉబ్బిపోయారు అనుకోండి, గాలి తీసేస్తే బుడగలు ఎలా ఉంటుంది? అలా అయిపోద్ది. అలా ఈయన ఏంటంటే మనసు నిలిపాడట. మనం చాలా విషయాల్లో మనం ఏం చేయమంటే మనస్సు నిలపం, నిలపకూడని దగ్గర నిలుపుతాం. ఎక్కడైనా రోడ్డు మీద ఏదైనా బట్టలు చీర పెట్టారనుకోండి, అక్కడ నిలబడిపోద్ది. పలావ్ బోర్డు వేసాడు అనుకోండి, ఫ్లెక్స్ ఫ్లెక్స్ ఉంది కదా అని మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే మంచి అందమైన బిర్యానీ ముక్కలు, మాంసం ముక్కలన్నీ వేసేస్తున్నారు. వెళ్ళి కొన్నారనుకోండి, ముక్కలు అలా ఉండవు, బిర్యానీ అలా ఉండదు కదండి. చూసిన అన్నిటి మీద మనం మనసు నిలిపేస్తాం. కానీ ఈయన ఏం చేశాడంటే అసలు సూర్యుని క్రింద జరుగుచున్న అనగా భూమి మీద జరుగుచున్న క్రియలన్నిటిని మనసు నిలిపాడు. ఏంటి గ్రహిద్దామని. అప్పుడు అనిపించిందట, వీటన్నిటిని ఎందుకు పెట్టాడనంటే దేవుడు మనిషి నేర్చుకోవాలి శిక్షణ ఇప్పించడానికి. పోలీసు వాళ్ళకి చూడండి, ట్రైనింగ్ ఇప్పిస్తారు. ట్రైనింగ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? కష్టంగా ఉంటుంది. మిలిటరీ వాళ్ళకి ట్రైనింగ్ ఎలా ఉంటుంది? కష్టంగా ఉంటుంది. పరలోకి వచ్చే మనకు ట్రైనింగ్ ఎక్కడ? పరలోకం రావడానికి, దేవుడిని నమ్మడానికి ట్రైనింగ్ ఎక్కడ? ఆ ట్రైనింగే కష్టానుభవం, ప్రయాస. ఆదాముకి చెమట కార్చి నీ మోకం చెమట కార్చి తిందు అని అన్నాడు కదా. ఏంటనుకుంటున్నారు? ట్రైనింగ్. తర్వాత సెట్ అవ్వడానికి, పాపాన్ని విడిచిపెట్టడానికి కానీ, దేవుని ప్రకారంగా నమ్మడానికి, దేవుని చిత్తం నెరవేర్చడానికి, ఇదంతా ట్రైనింగ్. ట్రైనింగ్ ఇవ్వాలనుకున్నాడు మనకు. మన మనసు అనేది స్టెబిలిటీగా ఉండడానికి ట్రైనింగ్ అనమాట ఇదంతా. అందుకని ఏమన్నాడంటే దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము, నువ్వు ప్రయాసపడి తిందు అన్నాడు కదా, బహు కఠినమైంది అని అన్నాడు. వాళ్ళకి ఎలా ఉందంటే కొంచెం కష్టతరంగా ఉంది మనసు నిలిప. ఎందుకంటే ఆయన విషయం ఎందుకనంటే వాళ్ళందరూ చేసేస్తున్నారు, కష్టపడిపోతున్నారు, చేసేస్తున్నారు, దానివల్ల ఏమీ లబ్ధి వాళ్ళకి కలగట్లేదు. అందుకని ఏమన్నాడంటే అలా అయితే గనక ఈ కష్టపడడం ఎంత చేయడం వ్యర్థం అన్నాడు ఆయన. అందుకనే సూర్యుని కింద మనిషినికి లాభం అంటూ ఏమీ లేదన్నాడు, సమస్తం వ్యర్థం అన్నాడు. ఒకసారి మీరు నిజంగా మనసు నిలిపి చూడండి. మనం తింటున్నాం, కష్టపడుతున్నాం, ఇల్లు కట్టుకుంటున్నాం, ఏవో కొనుక్కుంటున్నాం, అవన్నీ చేసుకుంటున్నాం. దాని అంత ఏంటి, దాని అంతటి కోసం మనం ఇంత పని చేస్తున్నాం ఏంటి అని అనిపించింది అనుకోండి. ఇంత కష్టపడుతున్నాం ఏంటంటే, అయ్య బాబాయ్ ఎంత చెమట కార్చామండి, ఎంత రక్తం చెందితే డబ్బు వచ్చింది, అది డబ్బు రూపంలో మన దగ్గర ఉంది, దాన్ని మనం ఇలా ఖర్చు చేసేస్తున్నాం, దీనికోసం ఖర్చు చేసేస్తున్నాం అంటే అని ఆలోచించండి. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? వ్యర్థం. దీనికి పొందే లాభానికి, పడిన కష్టానికి
వ్యర్థమండి. ఎంత రక్తం వేస్ట్ అయిపోయి ఉంటుంది. కష్టపడితే ఎన్ని క్యాలరీస్ ఖర్చు అయిపోతాయి. వచ్చింది ఏదో 100 నోట 500 నోట కొనుక్కుంటే ఏదో కొనుక్కుంటే ఆ ఆనందం, ఆ కష్టాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. ఆనందం ఎంతసేపు ఉంటుందండి? మీరు ఏం తిన్నా ఆనందం ఎంతసేపు ఉంటుంది? నాలుక మీద ఉన్నంతసేపు ఆనందం ఉంటుంది, అంతే కదండి. అందుకనే వరసని ఒకటి పెట్టి ఒక ముద్ద గబగబ కుక్కేసి ఆ రుచి చిరాకు వచ్చినంత వరకుని తర్వాత నుంచి స్లోగా తిని మొత్తం మీద వదిలేస్తాం, అంతేనండి. ఈ ఆనందాన్ని చూడండి, మరి ఆ కష్టాన్ని నువ్వు పడిన బస్తాలు మోసావో, లేకపోతే రోజంతా ఆటో నడిపావో, లేదా సిమెంట్ బస్తాలు మోసావో, సిమెంట్ వర్క్ పనిచేసావో, మట్టి తవ్వావో, ఏదో కష్టాన్ని గుర్తించండి. ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటావు కదా, అవన్నీ ఒకసారి గుర్తు చేసుకోండి. దాని ముందు ఇది ఎంత అండి? అమ్మ చాలా ఇది. సో కాబట్టి ఇది కష్టపడితేనేనండి మనిషికి గుణపడ్డం అనేది అర్థం వస్తుంది. మనిషికి కష్టం లేదనుకోండి, మనిషి ఏమవుతాడంటే ఎగిరెగిరి పడినట్టుగా ఉంటాడు. కొంచెం కష్టాలు ఉన్నాయనుకోండి, ఎలా ఉంటాడు? నిదానంగా ఉంటాడు. అన్నీ ఉన్న ఆకు ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. ఏమీ లేదనుకోండి, ఆకేమవుతుంది? ఎగిరెగిరిపోతుంటుంటుంది. అదే అనమాట. సో కాబట్టి మనల్ని అనచడానికి దేవుడు ఏం చేశాడంటే ప్రయాసలు పెట్టాడంట, అంతేనండి. రోగాలు, ఈ కష్టపడి తిండాలు, ఇవన్నీ ఏదోదే అన్నీ ఆయన రుచిగా చేసాడు, ఆయన పని తెలియడానికి. మనం ఆ రుచి కోసం ఇంత కష్టపడుతున్నాం, కానీ మళ్ళీ ఆ రుచి ఎవరిచ్చారు అన్నది కూడా ఆలోచించట్లేదు. పోనీ అక్కడ కూడా మనసు నిలిపినా కొద్దిగా గొప్ప బాగానే ఉంటుంది. తర్వాత ఇంకా చూడండి, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నరులు అభ్యాసం పొందవాలని దేవుడి వారికి పెట్టి ఉన్న కష్టానుభవంను నేను చూచితిని. ఇక్కడ కూడా మళ్ళీ అదే పదప్రయోగం ఏంటంటే, నరుల అభ్యాసం అంటే నేర్చుకోవాలి, శిక్షణ పొందాలని. అందుకనే మనం పని అనేది నేర్పించాలి పిల్లలకి. మన పూర్వకాలం ఏం చేసేవారు అనుకుంటున్నారు? పిల్లవాడిని వేసవకాలం సెలవులు దేశాలు సైకిల్ షాపులో పాడేసేవారు, మెకానిక్ షెడ్ దగ్గర ఉంచేసేవారు, ఏదో పనిలో పాడేసేవారు. అప్పుడు అందుకనే అప్పటి కాలంలో వాళ్ళు ఏంటంటే వయసు రాకముందే కొంచెం చిన్న వయసులోనే బాధ్యతగా ఉన్నట్టు ఉండేవారు. ఇప్పుడు బాధ్యతగా ఉంటున్నారండి. కాబట్టి మన పని చేయించామనుకోండి బాధ్యతగా ఉంటారు. బాధ్యతలు తెలుస్తాయి. పని చేయించకపోతే బాధ్యతలో బరువు తెలుస్తుందా? తెలియదు కదండి. అందుకనే దేవుడు కూడా మనకి బాధ్యతలు ఇవన్నీ తెలియడానికి ఏం చేశాడట? అభ్యాసం నేర్చుకోవడానికి పెట్టి ఉన్న కష్టానుభవం. కష్టం కూడా మనల్ని అనుభవిస్తున్నప్పుడు మనకు ఒక అనుభవం నేర్చుకోవాలి. నేను చూచితిని అని అన్నాడు. అందుకనే ఏమేమి పెట్టాడంట? ఇప్పుడు చెప్తున్నట్టు చూడండి, పైనుంచి 1 నుంచి ప్రతిదానికి సమయం కలదు, తొందరపడకండి, ప్రతిదానికి టైం ఉంది. ఆ టైంలో మనం ఏదైనా సరే, మంచిది చెడు అవుతుంది, చెడు మంచి అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు, పుట్టుటకు చచ్చుటకు. ఇప్పుడు పుట్టితే సంతోషం, మరి చస్తే బాధ. ఇప్పుడు మనకి ఏంటంటే ఇది కష్టం, ఇది కష్టానుభవమే. ఇప్పుడు మన జీవితంలో ఈ కష్టానుభవం అనే మాట మాట్లాడక ముందు పైన చెప్తున్నాడు అనమాట ఈ విషయాలన్నీ కూడా. పుట్టడం సంతోషం అనిపించాం, మరి చనిపోవడం బాధ అనిపించాలి. ఇదొక అభ్యాసం. నాటుటకును నాటబడిన దాన్ని పెరుకుపెట్టుకుని. ఇప్పుడు మనం ఏదైనా మొక్క కావాలనుకోండి, నాటాలి. నాటేటప్పుడు అనుకుంటాం చాలా ఆనందంగా, ఈ మొక్క నాటుతుంటే ఈ పువ్వులు పూస్తాయి, ఈ మొక్క నాటుతుంటే ఈ కాయలు కాస్తాయి అని ఆనందంతో నాటుతాం. తర్వాత కొన్ని రోజులకి ఆ మొక్క మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా పువ్వులు పూయట్లేదు, లేదా కాయలు కాయట్లేదు. అప్పుడు మనం ఏం చేస్తాం? అదే పాతేటప్పుడు అనుకోవాలి, ఇది పోస్తే పోస్తుంది, కాయకపోతే కాయదు. కొన్నాళ్ళు చూసిన తర్వాత కాయకపోతే నేనేం చేయాలి? పీకాలి అని అనుకున్నాం అనుకోండి. అనవసరంగా పీకుతున్నాం ఏంటని మనసులో చిన్నది అనిపించదండి. పీకేటప్పుడు ఏదవుదే, పాతాను, నీళ్లు పోసాను, చిరాకు అనిపిస్తుంది. సో ఇలా ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ అనుభవిస్తున్నాం మనం. అయితే నెక్స్ట్ చెప్తున్నాడు ఏమన్నాడు? చంపుటకు బాగు చేయుటకు.
కొన్నాటిని మనం చంపాల్సి వస్తుందా, కొన్నాటిని బాగు చేస్తాం. ఇప్పుడు కోడి ఉందనుకోండి, అది ఇంకా చిన్న పెట్టలా ఉందనుకోండి గేది, కానీ ఏం చేస్తాం, దాన్ని ఏం చేయాలనుకుంటాం, బాగు చేయించాలనుకుంటాం. ఒక రోజున ఏం చేస్తాం, కోసేస్తాం, అంతే. కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు మనం యుద్ధం చేసామనుకోండి, ఒకవేళ ఫైటర్ అనుకోండి, ఏం చేయాలి, చంపాలి. కొంతమందినేమో బాగు చేసుకోవాలి. మన వాళ్ళలో దెబ్బలు తగిలాయి అనుకోండి, వాళ్ళని ఏం చేయాలి, బాగు చేయాలి. అప్పుడు ఏమవుతుంది, మన మైండ్ ఎలా ఉండాలి, ఇక్కడ బాగు చేయాలి, అక్కడ చంపాలి. కొంతమంది దెబ్బ తగిలితే అమ్మ అనుకోవాలి, కొంతమందిని ఏం చేయాలి, గాయపరచాలి. సో ఇవన్నీ బ్యాలెన్స్ చేయడం అనేది మామూలు విషయం అంటారా ఒక సైనికుడిగా ఉంటే, కానీ ఉండాలి. ఇక్కడ నేను వీళ్ళ దగ్గర దెబ్బ తగిలితే వీళ్ళ దగ్గర బాధపడతాను కదా, అవతలని ఎలా చంపుతానని అనుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, యుద్ధం చేయగలమా? ఆ కాలంలో మీరు ఆలోచించండి, ఆ కాలంలో వాళ్ళు ఎక్కువ యుద్ధాలు చేసేవాళ్ళు. సో కాబట్టి చంపుటకును, బాగు చేయుటకును, పడగొట్టుటకును, కట్టుటకును. ఇప్పుడు చూడండి, మనం కొన్ని తాటాగిల్లు ఉందంటే పడగొట్టాం, మేడ కట్టాం, మేడ కడితే మళ్ళీ ఇది కూడా పడగొట్టాలా, కొన్ని సంవత్సరాలు అయిపోతే ఏదైనా మేడైనా పడగొట్టాలి. కాబట్టి ముందే మనం ఇది ఆలోచిస్తే, సో అవన్నీ ఆలోచించాడండి ఆయన. ఇంకా ఏడ్చుటకు, నవ్వుటకు. ఇప్పుడు ఏడుస్తున్నాం, ఒకరోజు సంతోషం వస్తే నవ్వేస్తాం, మళ్ళీ దుఃఖిస్తాం, డ్యాన్స్ వేస్తాం కొన్ని సందర్భాల్లో. ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు ఎన్నిటికి సమయం ఉందని ముందే ఆలోచిస్తే, ముందే నేర్చేసుకుంటే ఏం చేస్తాం, ఆ టైంలో మనం ఎలా ఉంటాం, లైట్గా మౌనంగా నవ్వు వచ్చింది అనుకోండి, లోపల ముసిముసి నవ్వుకుంటాం. ఏమంటే ఆనందం వచ్చింది అనుకోండి, సర్లే అని నవ్వుకుంటాం. అప్పుడు ఎలా ఉంటుంది, కష్టం వచ్చినా కూడా తట్టుకోవడం అనేది అలవాటు అవుతుంది. అంతే తప్ప ఎప్పుడు రానోడు కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, ఎప్పుడు రానోడు తలపోటు వచ్చింది అనుకోండి, అమ్మో బాబో బాబో అని గెంతులేసేస్తాడు. కానీ అప్పుడప్పుడు వస్తుంది అనుకోండి కడుపు నొప్పి, ఎలా ఉంటుంది, అలవాటే, కొంచెం తట్టుకోవడం అలవాటు అవుతుంది. దీనికి ఎంత తేడా ఉంది మీకు అర్థమవుతుందండి. సో అందుకనే బైబిల్ ఏమంటుందంటే, అసలు ముందున్నదంతా ముసలి పండగే. మొత్తం మనిషి జీవితం అలా 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 ఎదిగే మొక్కకేనండి రాళ్ళు దెబ్బలు అంటారు కదా. ఎదిగే మొక్క ఏమవుతుంది, తుఫాను వచ్చింది అనుకోండి ఊగిపోవాలి. ఎంత ఎత్తు ఎదిగితే అని కష్టాలు. చిన్న మొక్క ఉందనుకోండి, తుఫానికి గడ్డి కూలిపోయిందండి, గడ్డి పోయిందండి అని అంటాం ఏంటంటే, గాలికి పెద్ద తుఫాను గాలి వచ్చింది, చిన్న గడ్డి అండి, అది ఏమవుతుందండి, అది ఏమవ్వదు. అది పెద్ద వృక్షం అయితే పడిపోద్ది. సో కాబట్టి మనకు కూడా మన లైఫ్లో మనం ఎక్కువ స్టేజ్కి ఎదిగినా, వయసు పెరుగుతున్నా, కుటుంబం పెరుగుతున్నా మనకు వచ్చేవన్నీ కష్టాలే. కానీ మెంటల్గా ఇలాంటి విషయాలను మనం పెట్టుకుని స్టెబిలిటీగా ఉండి, మన పని ఏంటి, మన విధానం ఏంటి అనేది ఆలోచించాలి. నిదానంగా ఉంటే అన్నీ అర్థమైపోతాయి. నిదానం లేవా, నీకు అన్నీ నిదానంగా వచ్చేలా జరుగుతాయి. దేవుడు కూడా కొన్నిసార్లు కష్టాలు పెట్టడానికి కారణం ఏంటి, నీకు నిదానం లేదు, నువ్వు మనసు నిలపలేకపోతున్నావు, ఆలోచించలేకపోతున్నావు. లేకపోతే దేవుడి జ్ఞానం ఎలా అర్థమవుతుంది నీకు, చెప్పండి. నిదానం లేనివాడికి, మనసు నిలపలేని వాడికి దేవుని జ్ఞానం ఎలా అర్థమవుతుంది. అలాగే ఏమంటున్నాడంటే, రాళ్ళు పారవేయుటకును, రాళ్ళను కుప్పగా వేయుటకును, కౌగులించుట మానుటకును, వెదకుటకును, పోగొట్టుకునుటకును, దాచుకునుటకును, పారవేయుటకును. కొన్ని దాస్తాం, మళ్ళీ ఏదో కొన్నాం కవర్లు అండి, కవర్ తెచ్చుకున్నప్పుడు బాగుంది అనుకోండి, అది పాడేలే మనం దాస్తాం. కొన్ని రోజులు దాచిన తర్వాత అది ఏం చేస్తాం, ఇంట్లో కవర్లు ఎక్కువైపోయి పాడేయాలి. ఒక ఆయన అంటున్నారు, మీకు పనికొత్తదని చెప్తున్నాను ఈ సలహా. కవర్లు అలా పాడేస్తుంటే గేదెలు అన్నీ తినేస్తున్నాయి కదండి, ఆవులు పాపం వాటికి ఎవరు తిండేటోళ్ళు లేడు సరిగాని. ఆయన తినేస్తుంటే ఏమవుతుందంటే అట్లా కడుపులో ఉండిపోతున్నాయి. అలా కొన్ని చచ్చిపోవడం, బాధపడుతుంటే ఆ కడుపులోంచి అవన్నీ లాగుతుంటే మొత్తం ఇంత తుట్టలు వస్తుంది, అదే మరి చెత్త తుట్టలాగా కవర్లు. అవి చాలా బాధ అనిపిస్తున్నాయి కదా, అలా ఎందుకమ్మా పాడేయడం అని చెప్పేసి ఒక ఆయన ఒక సలహా ఏమి ఇచ్చాడంటే, మీరు దాచుకునే కవర్లను ఏం చేస్తారంటే, పాడేసి కవర్లైనా ప్లాస్టిక్ బాటిల్ కుక్కేసి, మనం తాగి డ్రింక్ బాటిల్ ఏవోటి బాటిల్ ఉంటాయి కదా, బాటిల్ కూడా పాడేయాలనుకుంటాం కదా, కొన్ని దాస్తాం, అందంగా ఉన్నప్పుడు దాస్తాం, డ్రింక్ తాగేసిన పాడేయలేక. మళ్ళీ పాడేయాలనిపించినప్పుడు ఈ కవర్లన్నీ ఏం చేస్తారంటే అందులో కుక్కేసి పాడేయండి, అప్పుడు గాలికి ఎగరో ఏవి తినవు. ఎలాగో రీసైకిల్ చేయడానికి ఏరుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి హ్యాపీగా దొరికితే బాటిల్ పట్టుకెళ్తారు, మళ్ళీ అది యూజ్ అవుతుంది ఎందుకు అని చెప్తున్నారు. మీకు సలహా పనికొస్తుందని, బాగుంది సలహా, అందుకే చెప్పాను. సో
ఉమ్, చింపుటకును కుట్టుటకును. చూడండి, మన కుట్టించిన బట్ట ఏం చేస్తాం? అయిపోయింది అనుకోండి, మసిగుట్ట కట్టడానికి ఏం చేస్తారు మన వాళ్ళు? బండి తుడుచుకోవడానికి, లేదా అద్దాలు తొట్టడానికి, ఏదో ఒకటి తొట్టడానికి, సైకిల్ తొట్టడానికో, మొత్తం మీద ఏదో ఒకటి తొట్టడానికి ఏం చేస్తాం? సింపుతాం. అదే అంతకుముందు సిరిగిపోతుంటుంటే మళ్ళీ ఏం చేస్తుంటాం? కుడుతుంటాం. అప్పుడే అనుకోండి, మీరు కొత్త బట్టని మురిసిపోకండి. ఒక రోజు ఇది ఏమవుతుంది? సిరిగిపోద్ది, తర్వాత మసిగుట్టకి ఎడతాం దీన్ని ఇంతే అని ఇలా ఆలోచించారనుకోండి, దాని గురించి అంత ఆనందపడిపోరు, దాని గురించి గొడవలు ఎట్టేసుకోరు, కొట్లాటలకు వెళ్ళిపోరు. అది లేకపోతే ఈరోజు నాకు బట్టలు కొనకపోతే కుదరదు, నా చీర కొనకపోతే కుదరదని మొత్తం ఇంకో పాత చీర తీసుకెళ్ళి ఫ్యాన్ కట్టేసి ఏలబడిపో. ఎన్ని ఎందుకు జరుగుతున్నాయి అంటారు? ఇలా నిదానంగా ఆలోచించడం ట్రై చేశారనుకోండి, ఇలా నేర్పించారనుకోండి, అందరు క్లాసులో ఎవరు చెప్తున్నారండి? ఎవరు చెప్పట్లేదు. ఇలాగా చెప్పకపోవడం బయట ఎవరో మనకు పాఠాలు అలా చెప్పరు, స్కూల్లో కానీ ఎవరో చెప్పరు. చెప్పకపోతే ఏం చేస్తారు? కొంతమంది చచ్చిపోతున్నారు, గొడవలు పెట్టేసుకుంటున్నారు, కొంప కొల్లేరు అయిపోతుంది. 7 అడుగుల సంబంధం, 7 జన్మల బంధం అని ఓ ఓ నడిచి నడిచి ఏం చేస్తున్నారు? తెల్లారిందో లేదో పెళ్ళై ఇడిపోయిన వాళ్ళు ఉన్నారు. కారణం నిదానం లేదండి. నిదానం నేర్పించట్లేదు, కానీ దేవుడు నేర్పించాలనుకున్నాడు, ఆలోచించాలనుకున్నాడు. కాబట్టి మనం ఇలా ఆలోచిస్తేనండి అన్ని విషయాలకి కంగారు పడిపోం. అతిగా కష్టం వచ్చినప్పుడు కూడా బెదిరిపోం. కష్టం రాకుండా ఉండదు, మొత్తం పళ్ళన్నీ ఊడిపోతే మాంసం తినలేక ఎంత బాధపడాలో చెప్పండి. కొంతమంది అండి మాంసం పెడితే నాకు మాంసం వద్దంటారు. ఎందుకంటే ముసలైన తర్వాత నేను చూశాను కొంతమంది ముసలి వాళ్ళని, నవ్వలేని అంటారు వాళ్ళు, నవ్వలేని అంటారు. అప్పుడు ఎలా ఉంటుందండి వాళ్ళ బాధ? నిజంగా ముసలి వయసు వచ్చేటప్పటికండి డబ్బు ఉంటుందండి, ఎక్కువ కాలం సంపాదించారు కదా. కాలం ఎక్కువైందంటే, టైం ఎక్కువ పీరియడ్ బతికామంటే సంపాదన కూడా ఒకవేళ పోగేసే వాళ్ళు అయితే ఏం చేస్తారు? పోగేస్తారా? తర్వాత తినడానికి కూడా ఉండదండి. తిండి ఉండి అక్కడ తినలేకపోతున్నాం అంటే ఎలా ఉంటుంది? అదే బాధే. సో కానీ అలాంటి టైం కూడా ఉంది మనకి, నేను ఫేస్ చేయాలి. కాబట్టి అన్నీ ఉంటాయని ఆలోచించండి. మీ టూత్ పేస్ట్లో ఉప్పు ఉందా అని తెల్లగా మెరిసిపోతాయని చూసుకోకండి. ఈ పళ్ళు ఉండవు, ఒక రోజున ఊడిపోతాయి, సమస్య లేదు. పెట్టిడి పళ్ళు అయినా కూడా దంతాల్లో పటుత్వం ఉండదు, ఎక్కువ తినలేం. ఈ అంగుడు అంటారు కదా, ఇదేదో ఉంటుంది కదండి పైన పళ్ళుకుండే కాలగొట్టు, మన పొలం గొట్టులా ఉంటుంది. ఆ గట్టు కూడా వీక్ అయిపోద్ది తెలుసా? మీకు ఎన్ని ఎట్టేసినా గట్టు వీక్ అయిపోయి నవ్వుతే అక్కడ నవ్వులుతుంటే అక్కడ నొప్పి వచ్చేస్తే పెట్టిన పనులు ఎట్టించుకున్నాను. మన జీవితాన్ని మనం ఆలోచించుకోవద్దండి. జీవితాన్ని అనుభవిద్దామా, ముందే ఆలోచిద్దామా? ముందే ఆలోచించండి. అందుకని ఆయన ఏమన్నాడు తెలుసా? ప్రసంగారు ఆయన ఏమన్నాడు చూడండి, 2:3 2:2 ప్రసంగి గ్రంథం 2:2 నవ్వుతా అనుకున్నాడంట. ఈ నవ్వు ఎవరికి వచ్చింది? ఆయనకే వచ్చింది. ఆయన ఏదో ఒక రోజు నవ్వు వచ్చిందంట ఆయనకి. ఎందుకు వచ్చిందో తెలియదు పని అనుకుందాం మనం. సరదాగా నవ్వు వచ్చింది అనుకోండి, నవ్వు వస్తుంటే అన్నాడంట, నువ్వు వెర్రిదానివి, నువ్వు తింగరదానివి. నవ్వుతే వెర్రోడు అనమాట. నవ్వడం అనేది వెర్రితనం. ఆయన ఇదంతా చెప్పిన తర్వాత అనుకున్నాడు, నువ్వు వెర్రిదానివి అన్నాడు. ఎందుకంటే తర్వాత ఉంది నాకు కష్టం, ఏడుపు ఉంది. ఇప్పుడు నవ్వేస్తున్నాను ఏదో చిన్నదానికి. యుక్త వయసులో ఉన్నవాళ్ళు అంటే చీటికి మాటికి నవ్వు యుక్త వయసులో ఉన్నప్పుడు మనం అసలు నవ్వడానికి కూడా ప్రతి విషయాన్ని కూడా జోక్ చేస్తూ ఉంటారు మన వాళ్ళు. కానీ ఈయన నవ్వునేమన్నాడు? ఈయనకు వచ్చిన నవ్వుని ఈయన నవ్వుకుంటే వెర్రితనం అన్నాడు. నవ్వుతో వెర్రిదానివనియు, సంతోషముతో నీ చేత కలిగినది ఏమనియు నేను అనుకుంటుని. సంతోషించావు అనుకుని దానివల్ల ఏమొస్తుంది? ఏమీ రాదు కదా. ఒకరోజు బాధ వచ్చినప్పుడు తట్టుకోవడం రాదు, తట్టుకోలేవండి. ఎక్కువ అన్ని సంతోషాలు ఉన్నాయనుకోండి, ఓ 10 రోజులు ఏసీలు పెట్టి ఓ రోజు బయటికి తీసుకొచ్చాం అనుకోండి, ఎలా ఉంటుంది? మామూలు ఎండ కూడా ఎండలా ఉంటుంది. ఎందుకంటే మనం అందరం
ఎక్కువ శాతం ఏసీలో అలవాటు చేసుకున్న వాళ్ళమే. ఏసీలో ఉండి బయటకు వస్తే ఎలా ఉంటుంది? అమ్మో! ఎండలా ఉంటదా? అలాగే మీరు ఎక్కువ సంతోషపడ్డారనుకోండి, కష్టం వచ్చినప్పుడు ఎలా ఉంటదంటే కష్టాన్ని ఎదుర్కోవడం కష్టంగా ఉంటది. కానీ అదే ఏసీ లేదనుకోండి, ఏసీలో ఉన్నోడు బయటకు వచ్చి ఎక్కువసేపు ఉండలేడు. నార్మల్‌గా ఉన్నోడు బయట ఎలా ఉండగలడు? ఉండగలడు. కానీ మనం అలాగే ఇప్పుడు ఏసీలో ఉన్నాం అంటే సుఖంలో ఉండడం, ఏసీలో ఉండడం అనుకోండి. అప్పుడు మీరేం చేయాలి? కష్టంలో ఉండడం, ఎండలో ఉండడం, ఒకసారి కష్టం వస్తదని చెప్పి ఏం చేయాలంటే సుఖంలోంచి బయటికి రావాలి. సుఖంలోంచి బయటకొచ్చి సరదాగా బయట వాతావరణాన్ని అనుభవించాలి. మనం ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. సుఖాన్ని అనుభవించకుండా ఆ మూడ్‌లోంచి, ఆ మూమెంట్‌లోంచి బయటకొచ్చేసి నార్మల్ అయిపోవాలి. అప్పుడు భవిష్యత్తులో కష్టాలనేవి వస్తాయి. కష్టం రాని మనిషి ఉండడు. సముద్రంలో ఆటుపోట్లు ఉన్నాయా లేవా? చెట్టు ఉంది, ఆకు వాడుతుంది, పూత పూస్తుంది. చెట్టుకి ఆకులు వాడిపోయిన రాలిపోయిన చెట్టుని చూస్తే మనకు ఎలా కనిపిస్తుంది? అందవికారంగా కనిపిస్తుంది. అదే పూత పూసిన చెట్టుని చూస్తే మనకు ఆనందం అనిపిస్తుంది కదండి. పాటు ఎలా ఉంటుంది చూడడానికి? బాగోదు, బురద కనపడుతుంది. పోటు ఎలా కనపడుతుంది నిండుగా ఉంటే? సముద్రాన్ని నిండుగా ఉన్నప్పుడు చూస్తే ఎలా ఉంటుంది? ఆనందపడదాం అనుకుంటే ఆనందంగా ఉంటుంది. గోదావరి వచ్చినప్పుడు గోదావరి వెళ్తుంటుంటే మన వాళ్ళు ఏం చేస్తారనుకుంటున్నారు? చూడడానికి వెళ్తుంటుంటారు గోదావరి టైంలోని. ఏదన్నా డ్యామ్స్ వదిలేసేటప్పుడు అప్పుడు చూడడానికి వెళ్ళి అక్కడ ఫోటోలు తీసుకుంటూ ఉంటుంటారు. అంటే అది ఆనందంగా ఉంటుంది. మనిషి జీవితంలో కూడా ఏముంటాయి అనుకుంటున్నారు? సుఖ దుఃఖాలు అనేవి కామన్ 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 ఎప్పుడు వస్తాయి. సంతోషం అనేది చాలా తక్కువ టైం ఉంటుంది. కష్టం అనేది ఎక్కువ టైం ఉంటుంది. మీరు ఆలోచించట్లేదో? సంతోషం చాలా చిన్నదండి, చాలా తక్కువ, అల్పకాలం. అది ఎప్పుడైనా అలాగే భూమి మీద కాలం కూడా అల్పకాలమే. సో కాబట్టి మనం నిదానంగా ఉంటేనే, ఎందుకంటే ఇలా నిదానంగా మన మనసు నిలిపి ఆలోచిస్తేనే మంచి విషయాలు అర్థమవుతాయి. దేవుని జ్ఞానం అర్థమవుతుంది. మనం నేర్చుకోగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం. కానీ ప్రతి విషయాన్ని నిదానంగా ఆలోచించకుండా సంతోషమే కోరుకుంటూ సంతోషం కోసమేమో ఎదురు చూసి బాధ అనగానే బాబు బెంబేలు ఎత్తిపోయి ఇలా ఉంటే ఇంక ఎటు ఆలోచించవు, నీకు దేవుని జ్ఞానం అర్థం కాదు. కానీ చివరికి మనకి ఎన్ని కష్టాలు రాగా 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 యేసుప్రభుని నమ్ముకుంటున్నారో ఒకసారి మీరు ఆలోచించండి. జనాలు కష్టాలు తీరకపోతే. సో కాబట్టి మనిషికి ఎప్పుడైనా సరే నిదానంగా ఉన్నప్పుడే, సుఖాన్ని ఎంజాయ్ చేయకుండా నిదానంగా ఉన్నప్పుడే దేవుని జ్ఞానం అర్థమవుతుంది. అదే నువ్వు సుఖాన్ని ఎంజాయ్ చేస్తున్నావు అనుకోండి, దేవుని పక్కనెడేస్తావు. అందుకని అన్నాడు, కడుపు నిండిన వాడినే యెహోవా ఎవడని అందునేమో అనేసి. అందుకని లిమిట్గా తినమన్నాడు. ఏ సంతోషాన్ని కూడా మనం ఎలా ఉండకూడదు అనుకుంటున్నారు? పూర్ణంగా అనుభవించకూడదు. కొంచెం లిమిట్గా ఉండాలి. అంటే అప్పుడు ఇబ్బంది ఉన్నా కూడా తట్టుకోవడం మనసుకి అర్థమవుతుంది. సో కాబట్టి అప్పుడే అలా చెప్తే ఏమంటున్నాడంటే, చింపుట్టుకును 7వ వచనం అమ్మ, 3వ అధ్యాయం 7వ వచనం. చింపుట్టుకును కుట్టుటకును మౌనంగా నుండుటకును మాట్లాడుటకును ప్రేమించుటకును ద్వేషించుటకును. మనం ప్రేమించిన వాళ్ళని మనం ద్వేషిస్తాం కొన్ని సందర్భాలు. తప్పదండి, అవన్నీ కామన్ అనమాట. ఇవన్నీ మనం తట్టుకోవాలి. స్నేహం చేస్తాం, మళ్ళీ ద్వేషిస్తాం. ఇవన్నీ మన కామన్ అనమాట. ఇవన్నీ యుద్ధం చేయుటకును సమాధాన పడుటకును. కష్టపడి వారికి తమ కష్టం వలన వచ్చిన లాభమేమి, అది పోగొట్టుకోవాలి తప్పదు. మళ్ళీని నరులు అభ్యాసం పొందవాలని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవం నేను చూచితినంటే అలాంటి జీవితాన్ని మనిషికి ఇచ్చాడు. కానీ ఎందుకంటే దేని కాలమంది అది చక్కగా ఉన్నట్లు ఏం చేశాడట? దేవుడు సమస్తం ఆయన నియమించున్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు. కానీ మనం దాన్ని సరిగా వినియోగించుకోకపోవడం వలన ఏమవుతుందంటే, వాళ్ళు దేవునికి చేసే క్రియలను కావున సంతోషంగా నుండుట కంటే తమ బ్రతుకును సుఖంగా వెళ్ళబుచ్చుట కంటే శ్రేష్టమైనది ఏది నరులకు లేదని నేను తెలుసుకుంటుని అని చెప్తే ఏమంటున్నాడంటే 14వ వచనం, దేవుడు చేయు పనులన్నీ శాశ్వతంలో నేను తెలుసుకుంటుని, దానికి ఏది చేర్చబడదు, దాని నుండి ఏది తీసివేయబడదు. దేవుడిట్టి నియమము చేసి ఉన్నాడు అని అంటున్నాడండి. ఎందుకంటే తన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లు. సో కాబట్టి మనం ఏంటంటే ఎప్పటికైనా మనం దేవుని
అంటే భయం భక్తి కలిగి ఉండడానికే దేవుడు చేశాడట. కానీ నిజంగా అంటే సంతోషం ఉన్నప్పుడు మనం దేవుడు భక్తిగా ఉంటామా? కష్టం వచ్చినప్పుడు ఎక్కువ భక్తిగా ఉంటామా? కష్టం వచ్చినప్పుడే. సంతోషం వచ్చినప్పుడు కూడా భక్తిగా ఉండాలంటే మనం ఏం చేయాలి? సంతోషించకూడదు. సంతోషించినందువల్ల ఏమీ లేదు, సంతోషించకపోవడం వలన ఏమీ లేదు. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే కష్టం వచ్చినప్పుడు కూడా మనకి క్యాజువల్గా ఉంటాం. సో ఈ విధంగా మనం ఏం చేయాలంటే ఒక ఎవరో ప్రసంగిలాగా స్టెబిలిటీగా ఉండాలి, నిదానంగా ఉండాలి, మనసును నిలపండి. ప్రతి విషయంలోనూ మనసును పాడేసుకోకుండా మనసుని ఏం చేయాలంటే ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే నిలబెట్టడం నేర్చుకుని నిదానంగా ఉంచుకుని అప్పుడు ఆలోచించండి. అప్పుడు మనకు అన్నీ అర్థమవుతుంటాయి, అన్నిటిని తట్టుకోగలుగుతాం, ఏ పరిస్థితినైనా ఫేస్ చేయగలుగుతాం. ప్రతి పరిస్థితిని మనం ఫేస్ చేయగలగాలి, ఎదుర్కోవాలి, ఎదుర్కొని దాన్ని అధిగమించాలి. ఇది మనిషి జీవితం. మనిషి జీవితంలో ఎత్తుపల్లాలు అనేవి ఉంటాయి, గుంటలు ఉంటాయి, సమాంతర పరిస్థితి ఉంటుంది. ఇంకా చూద్దామంటే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. సుఖదినమునందు ఉండుము, ఉండు అంతే, ఇంకేం చేస్తావు? సరే. ఆపద్దినమందు యోచించు. నిజంగానండి, మనిషి మరీ కృంగిపోకూడదనే సంతోషం అనేది అని పెట్టాడండి మనిషికి దేవుడు. ఆపద్దినమందు యోచించుము. సుఖ దుఃఖాలను దేవుడు ఏం చేశాడు అనుకుంటున్నారు? జతపరిచి ఉన్నాడు. అంటే బండికి 2 చక్రాలు, 3 చక్రాలు, 4 చక్రాలు, ఒక జత ఉండకపోతే సేమ్ అలాగే ఉండకపోతే బ్యాలెన్స్ ఉండదు. చూడండి, 2 చక్రాలు ఒకే చక్రాలు వేయాలి. ఇప్పుడు ఏదండి, కారుకి ఒక చక్రం ఏమో కారు చక్రం, ఒక చక్రం ఏమో లారీ చక్రం వేసామనుకోండి, ఎలా ఉంటుంది? కారు ఇలా ఉంటుంది, ఇలా ఉండదు. అలాగే మనిషికండి సుఖం ఎట్టకపోయినా దుఃఖం ఎట్టకపోయినా మనిషి ఎలా ఉంటాడు అనుకుంటున్నారు? బ్యాలెన్స్గా ఉండడు. బ్యాలెన్స్గా ఉండడానికి పెట్టాడు. కానీ అయినా కూడా మనిషి ఏం చేస్తున్నాడంటే సుఖాన్నే కోరుకుంటున్నాడు తప్ప దుఃఖాన్ని కోరుకుంటలేదు. దుఃఖాన్ని అనుభవించలేకపోతున్నాడు, దాన్ని ఫేస్ చేయలేకపోతున్నాడు, దాన్ని ఫేస్ చేయకూడదు అనుకుంటున్నాడు. ఇంపాసిబుల్. దుఃఖం అనేది ఫేస్ చేయాల్సిందే, తప్పనిసరి. మనిషి జీవితంలో అన్నీ దుఃఖకరమైనవే ఉన్నాయి. సంతోషం వచ్చిపోద్ది, అది మనకు తెలియనట్టుగా మనం అల్ప సంతోషకులు తప్ప నిజమైన సంతోషం మనకి ఎక్కడదండి? నిజంగా సంతోషించడం కూడా మనకు రాదు. మనం సంతోషించే సంతోషాలన్నీ ఏంటండి? అదొక బిర్యానీ సంతోషం. పోని బిర్యానీ సంతోషపడ్డాం అనుకోండి, నువ్వు కడుపులోకి వేసిన తర్వాత ఏమైంది? కడుపులో గాబరా, పడుకోవాలి, పడుకుంటే కాళ్ళు చేతులు వచ్చి మంటలో గొంతు ఆరిసిపోయి అక్కడి నుంచి ఉంటుంది మనకి. అక్కడ ఉడికిన బిర్యానీ ఇక్కడ ఉడుకుతుంటుంది అనమాట. ఇక్కడ ఉడికి మనకి మంట ఎడుతుంటుంది. అది ఇదే కదండి మన సంతోషం. నిజంగా సంతోషం అంటే నిజమైన సంతోషం ఎందులో ఉంది? దేవుళ్ళలో ఉంది, మంచి విషయాల్లో ఉంది, పరలోకం గురించి ఆలోచించడంలో ఉంది, వాక్యం చదువుకోవడంలో ఉంది, నిజమైన నెమ్మది. అందులో చదువుకుంటే తర్వాత ఇది తింటే తర్వాత బాధ, ఇదే కాళ్ళు మంట, గొంతు ఆర్చిపోవడం. కానీ బైబిల్ చదువుకుంటే మీరు మెట్లు దిగేటప్పుడు ఎలా వెళ్తారు? మహామేధావుల్లాగా. ఈ లోకం అంతా అలాగ ఉంది, నేను ఏదో కొంచెం బాగానే ఉన్నానని ప్రశాంతంగా వెళ్తారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోతారు? వాళ్ళకిలాగే పోటీగా వాళ్ళేమన్నారు, వీళ్ళేమన్నారు, వాళ్ళని ఏమనాలి, నేనేమనాలి, పోటీ ప్రపంచంలో బ్రతుకుతున్నట్టుగా ఉంటాం మనం. కానీ ఇక్కడైతే ఎలా ఉంటాం? చాలా కూల్గా ప్రశాంతంగా ఉంటాం, అలాగే దిగుతాం. అక్కడికి వెళ్ళేదాడికి మొత్తం అంతా కూలంతా పోయి వర్రీ అయిపోతుంటుంటాం. పోటీ ప్రపంచం అంతా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మనకే కష్టాలు అనుకుంటే మొత్తం చుట్టుపక్కల వాళ్ళు తెచ్చే కష్టాలు బోల్డు, చుట్టుపక్కల వల్ల వచ్చే కష్టాలు బోల్డు, మనుషుల వల్ల వచ్చే కష్టాలు బోల్డు. మాట అంటే తంట, మాట అనకపోతే తంట, అంతే కదండి. మాట్లాడితే తంట, మాట్లాడకపోతే తంట. మీరు మాట్లాడలేదు అని వాళ్ళు అలాగ వెళ్ళిపోతారు, వాళ్ళు మూతి తిప్పేస్తారు వాళ్ళు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకం. మాట్లాడితే అదిగో ఈ మాట అన్నది. ఎందుకంటే మాట మామూలుగా ఉంటుందండి, ఒక మాట అనిపోయి ఒక మాట నోరు జారేస్తాం
అంతే కదండి. ఇంకా పొరపాటున నోరు జారితే పట్టుకోండి. ఇన్ని మాటలు పట్టుకోరు. ఆ నోరు జారు ఒక పొరపాటు మాట వచ్చిందనుకోండి, ఆ మాట పట్టుకుని మనం ఇంకా చూస్తారు చూడండి వాళ్ళ చూపు, మాడుతారు చూడండి ముఖం ఎలా ఉంటుంది. సో ఇదండి ప్రపంచం. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే సుఖదుఖాలను ఏం చేశాడు అనుకుంటున్నారు, జతపరిచాడు. బ్యాలెన్స్ అవ్వడానికండి, బ్యాలెన్స్ అవ్వడానికి. అలాగని దుఃఖమే పెట్టేశాడు అనుకోండి, నువ్వేమనుకుంటావు, ఎదవబోతుకి ఎందుకు చచ్చిపోదాం అనుకుంటావు. ఫోన్లే ఈ రోజు కాకపోతే ఈ రోజు ఏదో రోజు తీరతాయిలే అని కొంతమంది గట్టెక్కేస్తుంటారు, అలా బతికేస్తుంటారు. మనిషికి ఎన్నోసార్లు చచ్చిపోవాలనిపిస్తుందటండి. ఒక మనిషి జీవితంలో కనీసం 7 సార్లైనా పోవాలనిపిస్తుందట, చచ్చిపోదాం అనిపిస్తుందట ప్రతి ఒక్కరికి. ఇదొక అనలైజ్ చేసి చెప్పారు. కానీ నిజమేనండి, ఎందుకంటే సాతాను ఊరిలో నుండి పడకున్నట్లు అని ఉంది బైబిల్ చెప్పింది. అంటే అర్థం ఏంటి, ఊరిలో పడడానికి సాతాను అందరినీ ప్రలోభ పెడతాడు, పరిస్థితులు క్రియేట్ చేస్తాడు. అందుకని మీరు ఎప్పుడు కూడా ఊరేసుకుందామా, అది తాగేద్దామా, ఇది తాగేద్దామా అని అనుకోకండి. అనుకున్నారనుకోండి అస్తమానం అదే గుర్తు వస్తుంటుంది. ఎందుకంటే ఒక్కసారి దాని వైపు చూసామనుకోండి, దానికి దగ్గరికి వెళ్ళాం అనుకోండి, అది నీకు దగ్గర అయిపోయినట్టే లెక్క, పక్కనే ఉన్నట్టు పలకరించినట్టు. కొన్ని మనకు తెలియనట్టుగా ఉండాలి, మర్చిపోయినట్టుగాని. సో కాబట్టి కానీ ఎందుకు దేవుడు పెట్టాడంటే చావు తర్వాత రెండు విడిపోతాయండి. చావు తర్వాత ఏదో ఒకటే ఉంటుంది. ఒక చక్రం మీద నిలబడతాం మనం సర్కస్లో అన్నట్టు. ఏమండి, అయితే పరలోకమా సుఖం, అక్కడ దుఃఖం లేదు, ఏడుపు ఏమీ లేదు, దాహమైనా లేదు, ఆకలైనా లేదు, సూర్యుని వడగాలైనా లేదు. మీకు ఏటి కష్టం చెప్పండి. రోగం ఉందంటే చావు లేదు, రోగం ఉందంటే లేదు. సో ఈ లోకంలో రెండు ఉంటాయి. చచ్చిన తర్వాత ఒక చక్రమే పట్టుకుని వెళ్ళిపోతావు. ఒక చక్రం దుఃఖం అనే చక్రం పట్టుకుని పాతాళానికి పోతావు, సంతోషం అనే చక్రం పట్టుకుని పరదేశికి పోతావు. ఏ చక్రం పట్టుకుని వెళ్ళాలో నువ్వో తేల్చుకో. కానీ ఈ దుఃఖం అనే సంతోషం అనే చక్రం ఉంది చూసారా, ఇక్కడ సంతోషం అనే చక్రం చాలా డేంజర్. దాని మీద స్వారీ చేస్తే అక్కడ తీసుకెళ్ళిపోద్ది. ఎక్కడికి? దుఃఖంలోనికి. దాని మీద స్వారీ చేయకుండా దీని మీద స్వారీ చేసామనుకోండి, ఈ చక్రం ఏం చేస్తుంది, అక్కడ తీసుకెళ్ళిపోద్ది. కాబట్టి సంతోషాన్ని దుఃఖానికి. బట్ ఎవరు తెలివిగా ఆలోచించారు, ఎవరట? మోషే గారు. అల్పకాలం పాప భోగం అనుభవించుట కంటే దేవుని పిల్లలతో శ్రమ అనుభవించుట మేలని యోచించాడు. కాబట్టి భూమి మీద కష్టపడ్డమే మేలు. ఐ మీన్ సుఖం పడే అవకాశం ఉన్నా కూడా కష్టపడ్డమే మంచిది. కష్టపడి పని చేయడమే ఎప్పుడు మంచిది. కష్టాలు అనుభవించడమే మంచిది భూమి మీద. ఎందుకంటే పరలోకం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చెప్పండి, మీరు ఇప్పుడు సుఖదినమునందు సుఖపడదామా? లేవండి, నవ్వుతో ఏమందాం, ఎరుదనం అందామా, నవ్వు కావాలందామా? చెప్పండి. కాబట్టి మీరందరూ మెచ్యూర్డ్గా ఉండండి, ముసలోళ్ళలాగా ఆలోచించండి, నిదానంగా ఉండండి. ఈ దేనికి అతిగా ఆనందపడిపోకండి, బాధ వచ్చినా కూడా అతిగా బాధపడిపోకండి, క్యాజువల్గా ఉండండి. అలా ఉండండి స్టెబిలిటీగా. ఒకసారి చావు వచ్చినా రోగం వచ్చినా ఏం చేయాలి, మీరు ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి. ముందు ఏంటంటే ఏమైనా సరే దేవుని పని చేయాలనే ఆలోచన ఉండాలి. చూడండి, బైబిల్ చెప్తుంది, మాట తీసి మనం ముగించేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం. ఏడవ అధ్యాయం 31వ వచనం. ఈ లోకము అనుభవించిన వారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలను. ఎలా అనగా ఈ లోకపు నటన. సో అంటే ఈ భూమి మీద టైం అయిపోతుంది. సినిమా చూస్తాం అనుకుందాం కాసేపు. సినిమా అయిపోతుందా? అయిపోతున్నప్పుడు ఏం చేయాలి మనం? ఇంకా సినిమా చూద్దాం అనుకోవాలి, ఇంకా అయిపోయిందిలే అని వచ్చేయాలా? చెప్పండి.
అయిపోయిందని వచ్చేస్తాం కదా! అలాగే ఏమన్నాడంటే, ఈ లోకం అనుభవించేవారు. ఇంక అనుభవించకండి. ఇంక అనుభవించడం నాకు అలవాటు. నేను ఇలాగే ఉన్నాను, ఇలాగే ఉంటాను, ఇలాగే బ్రతకాలి అని అనుకోకండి. పెళ్ళిళ్ళకి, పేరంట్లకి తిరగాలి, విందు వినోదాలు అనుభవించాలి, ఫలానా అక్కడికెళ్ళిపోవాలి, ఇక్కడికెళ్ళిపోవాలి అని అనుకోకూడదు. ఏమనుకోవాలంటే, నేను నాకేమీ అంత అమితంగా అనుభవించలేదు అని అనుకోండి. ఎందుకంటే ఈ లోకపు నటన నువ్వు వెళ్ళిపోయే టైం అయిపోయింది. ఇంకా అనుభవించడమే అలవాటు చేసుకుంటే వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని ఆలోచించాలి కదండి. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే అనిపించినంత కాలం అనిపించేస్తాను. మన వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే విహారయాత్రలు ప్లానింగ్ చేస్తారు, కొంతమంది టూర్లు ప్లాన్ చేస్తారు. అంటే కాశీ అది ఇది, అందులో కూడా ఏంటనుకుంటున్నారు, చూద్దామని, భక్తితో కాదండి, ఆ ప్లేసులు చూద్దామని. ఏంటంటే ముసలి వయసులో కూడా ఎన్ని చూసి ఏం సాధిస్తామండి. మరి వెళ్ళిపోతాం, వెళ్ళిపోయిన తర్వాత ఏంటి, ఈ లోకపు నటన గతించిన తర్వాత ఏంటి, మన పరిస్థితి ఏంటి ఒకసారి మీరు ఆలోచించండి. చచ్చిపోయిన తర్వాత ఏంటి, అయితే దానికోసం ఏమీ లేదని ఈ లోకాన్ని చూసి చచ్చిపోదామా? అలా అనుకుంటే మాత్రం ఒకరోజు మాత్రం ఉందనుకునే దేవుడేమి మనల్ని గాలికి వదిలేయాలనుకోలేదు కదండి. కంట్రోల్గా ఉండాలనుకున్నాడు. మన కంట్రోల్గా ఉండకపోతే ఏం చేస్తాడు? భయభక్తులు కలిగి బ్రతకపోతే, పంపకపోతే. సో ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఏంటని చెప్పాడు తెలిసి ఎవరో మహామేధావి, అన్ని కాసి వడపోసే జీవితాన్ని మనందరికంటే బాగా అనుభవించేసినాడు ఆయన. ఆయన కట్టళ్ళు అనుసరిస్తూ భయభక్తులు కలిగి ఉంటే మానవ కోటికి విధి తేలిన ఫలితార్థం. ఎందుకంటే వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఉంటే నా పని ఎందుకు చేయలేదని అడుగుతాడు. అంటే ఈ వాక్యాన్ని ఎందుకు నువ్వు మర్చిపోయావు, ఈ వాక్యాన్ని ఎందుకు గుర్తుపెట్టుకోలేదు, ఈ మాటను ఎందుకు నువ్వు అనుసరించలేదు అని అడుగుతాడండి. దేవుడు ఏం చేస్తారు చెప్పండి? బైబిల్లో వ్రాయించిన మాటలు మనం నమ్మడానికే కదండి, భయపడ్డానికే కదా. ఈ మాట ఎందుకు నేను భయపడలేదు నాయన భూమి మీద అని అడిగాడు అనుకుని నువ్వేం చెప్తావు? ఎందుకో నాకు సరదాగా నమ్మాలనిపించలేదు తండ్రి, దాన్ని పట్టించుకోవాలనిపించలేదు తండ్రి అని అన్నావు అనుకోండి, ఆయన ఏం చేయాలి చెప్పండి? సరే నాకు కూడా నువ్వు వద్దనిపిస్తుంది, ఇగో నువ్వు నాకు చెత్తలాంటి వాడివి, అందులో పాతాళం చేశాను కదా, నరకం ఉంది కదా, అందులో పో అన్నాడు అనుకోండి, ఏమైపోతావు చెప్పండి? సో కాబట్టి మనం వెళ్ళాల్సింది ఈ జీవితాన్ని అనుభవించిన తర్వాత జీవితాన్ని ఇచ్చిన దేవుడికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది, దేవుడి ముందు నిలబడాల్సి వస్తుంది. ఎలా నిలబడితే దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తాడు ఒకసారి మీరు ఆలోచించండి. మంచివాడిగా, ఆయనంటే భయభక్తులు కలిగిన వాడివిగా ఆయన దగ్గర నిలబడితే అవకాశం ఉంటే నీకు పరలోకం వస్తుంది. లేకపోతే ఆయన దగ్గర ఎందుకు ఉంచుకుంటాడు నిన్ను? ఆయన దగ్గర ఉంచుకుంటాడా చెప్పండి? ఊరకొక్కను మనం ఏం చేస్తాం? వదిలేస్తాం. జాతి కుక్క అయితే ఏం చేయాలనుకుంటాం? పెంచుకుంటాం. మరి ఊరకొక్కలా బతికినాడు నిన్ను ఏం చేయాలి చెప్పండి? జాతి కుక్కలా బతకకుండా, అంటే దేవుని కుక్కలా బతకకుండా ఊరకొక్కలా బతికితే ఏం చేయాలి చెప్పండి? ఆలోచించండి. కాబట్టి స్టెబిలిటీగా ఉండండి. స్టెబిలిటీగా ఉంటే దుఃఖమైన, ఆనందమైన దేన్నైనా కంగారు పడిపోకుండా, అసలు ఆనందం అంటే పట్టించుకోకండి. అసలు ఆనందాన్ని వెర్రిది అనుకోండి, దుఃఖం తప్పదు. వెర్రిది అనుకున్నా, మంచిది అనుకున్నా, ఏదైనా మీకు వచ్చేసి పోవాల్సింది అది. అప్పుడు మనకు అనుభవించడం తెలుస్తుంది. అంటే అక్కడ మనకేమొస్తుందంటే అనుభవ జ్ఞానం వస్తుంది. దేవుని జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం, దేవుని పని చేయాలని అనుకుంటాం. అర్థం కాకపోతే మనకి ఏమి చేయలేమండి. 100 మాటలు చెప్పండి, ఎవరికి జీవితం అర్థం కాకపోతే ఎవడు నమ్మడండి, నిదానంగా ఉండడు, కంట్రోల్గా ఉండడు. అర్థమైన తర్వాతే అన్నీ తెలుస్తాయి, కానీ అప్పటికి జరగవలసినవన్నీ జరిగిపోతాయి. ఇది దౌర్భాగ్యం, మన దౌర్భాగ్యం. అలాగే నరకానికి పోయామనుకోండి, ఇంకా మొత్తానికి ఇంకా చాయిసే లేదు. ఇలా కూడా చెప్పుకునే అవకాశం ఉంటుందా? నువ్వు పోయే పాతాలలో అందరూ తెలివి కానీ జ్ఞానం కానీ ఏమైనా ఉందా? అయ్యో బాబు నాకు చెప్పడం కాదు, మా అన్నయ్యలు చెప్పండి, మా సోదరులు చెప్పండి, మా తమ్ముళ్ళు చెప్పండి అని అంటే కుదురుతుంది అంటారా? కుదరదండి. దేవుడు అస్సలు అవకాశం ఇవ్వడు. కాబట్టి ఇక్కడ మనం ఎంత లొంగి ఉంటే, ఎంత నిదానంగా ఉంటే, మన మనసు ప్రతి విషయంలో నిలబడి ఉంటే, నిలిపితే దానివల్ల వచ్చే లాభం ఏంటి, నష్టం ఏంటి, దానివల్ల మనం కోల్పోయేది ఏంటి,
మనం ఎలా ఆలోచిస్తున్నాం అనేవి తెలియడం, అలా నిదానంగా ఆలోచించడం బట్టి అన్నీ తెలిసి దేవుని జ్ఞానం అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. మనకు అన్ని విషయాల్లో నిదానం లేనప్పుడు దేవుని జ్ఞానంలో ఇంకెక్కడ నిదానంగా ఉండగలం, నిలబెట్టుకోగలం మన మనసుని? అర్థం కాదు అసలు. మనిషికి దేవుడు అర్థం కావడానికే, మనిషి భయభక్తులుగా కలిగి ఉండడానికే కష్టానుభవం అనేది పెట్టాడు. దాన్ని మనం చూడట్లేదు, దాని యందు మనం మనసు నిలపట్లేదు. కానీ ప్రపంచం సంతోషపడాలి అని సంతోషం కోసం వెనకాల పరిగెడుతుంది. ఆ సంతోషాన్ని చూపించి మనల్ని పరిగెట్టించి పాతాళానికి తీసుకెళ్ళిపోవాడు ఎవరంటే సాతాను. వాడు మనం అలా చూడాలని చెప్పేవాడు ఎవరంటే, చేసేవాడు ఎవడంటే, లోకాశలను చూపించేవాడు ఎవరండి? సాతాను. అందుకనే మనం ప్రపంచం అంతా అలాగే ఉంటుంది, ఎప్పుడు సంతోషం 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 అన్నట్టుగా ఉంటుంది. దేంట్లోనూ సంతోషం లేదు. ఓకేనా? దేని విషయంలోనూ సంతోషపడకండి. ఒకవేళ సంతోషపడ్డానికంటే బైబిల్ చెప్పింది రక్షణ ఆనందం. రక్షింపబడతాం, రక్షింపబడాలి అని ఆ విషయంలో ఆనందం మనసులో ఉంచుకోండి. ప్రభువులు చేద్దాం.